కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభు. ఎవరైతే అప్పుల బాధలతో సమస్యలతో ఉన్నారో విడుదల అనుగ్రహించండి తండ్రి. బంధకాల్లో ఉన్న వారికి విడుదల ఇవ్వండి ప్రభు. చెరసాల్లో ఉన్న వారికి విడుదల ఇవ్వండి యేసయ్య. కాడుమోరు మోకుల నుంచి విడిపించండి ప్రభు. సాతానుకు అబంధాస్తాల నుంచి విడిపించండి ప్రభు. అందరికీ కృపా ద్వారాలు తెరవండి పరిశుద్ధాత్మదేవుడు. అయ్యా నాయన నా తన మా క్రీస్తు పరిచయలకు ఇచ్చిన విశ్వాసులందరి కుటుంబాలు అయ్యా నీ నామానికి మహిమకరంగా జీవించండి. విశ్వాసులందరి కుటుంబాలు నాయన ఆత్మీయంగా దీవించబడాలి ప్రభు. ఆర్థికంగా ఆశీర్వదించబడాలి. ఏ కుటుంబాలు ఏ విశ్వాసుల కుటుంబాల సమాధానం కొట్టివేయండి ప్రభు. విశ్వాసుల కుటుంబాలపైన శాపం అంతా కొట్టివేయండి ప్రభు. అయ్యా విశ్వాసుల కుటుంబాలని రక్తంతో ప్రోక్షించండి ప్రభు. విశ్వాసుల కుటుంబాలని అగ్ని ప్రకారంతో కాయండి ప్రభు. విశ్వాసుల కుటుంబాలని రాకడ కొరకు సిద్ధపరచండి. ఎవరు ఏ సమస్యలతో ఎరికల్లో ఉన్నారో నా ప్రభు, సమస్తాన్ని చూచుచున్న దేవుడు కనుక నా ప్రభు ప్రతి ఒక్క బిడ్డకి విడుదల అనుగ్రహించి నాయన అందరూ నీ వాక్యానుసారి నీ ఆత్మానుసారి నడుచుకుంటూ నా ప్రభు నీ రాకడ కొరకు విశ్వాసుల కుటుంబాలు సిద్ధపడడానికి సహాయం చేయండి. మా క్రీస్తు మహిమ పరిచర్య ద్వారా ఒక గొప్ప జన సమూహాన్ని రాకడ కొరకు సిద్ధపడే కృప దయచేయండి. ఒక గొప్ప జన సమూహాన్ని రాజ్యం కొరకు సిద్ధపడే కృప దయచేయండి. ఒక గొప్ప జన సమూహాన్ని రాకడ కొరకు సిద్ధపడాలి. ఒక గొప్ప జన సమూహాన్ని రాజ్యంలో ఉండాలి ప్రభు. ఆ రీతిగా మా పరిచర్యలు మీరు దీవించండి ప్రభు. ఆ రీతిగా మా పరిచర్యలు మీరు ఆశీర్వదించండి ప్రభు. ఆ రీతిగా నా తండ్రి మా పరిచర్యలకు మీరు తోడుగా ఉండండి ప్రభు. అయ్యా మా పరిచర్యలు మీరు దాటి వెళ్ళొద్దు నాయన. మా పరిచర్యలు మీరు దాటి వెళ్ళొద్దు. దావీదు కుమారుడా నిలిచి ఉండి నీ కృపను మా క్రీస్తు మహిమ పరిచర్య పక్షంగా నీ కృపను విస్తరింప చేయండి నాయన. చేసిన వాగ్దానం నెరవేర్చండి నాయన. జీవం కలిగిన దేవుడిగా మా మధ్యలో ఉంటానన్నావు కదా తండ్రి. జీవం కలిగిన దేవుడిగా మా పరిచర్యలో మీరు ఉండండి తండ్రి. విశ్వాసులందరి కుటుంబాల్లో మీరు ఉండండి ప్రభు. చేసిన వాగ్దానాలు నెరవేర్చండి పరిశుద్ధాత్మదేవుడు. అయ్యా విశ్వాసులందరి కుటుంబాలు ఆత్మీయంగా ఆర్థికంగా మీరు దీవించండి నాయన. ఆశీర్వదించి విశ్వాసుల కుటుంబాల ద్వారా ఎవరి ద్వారా నీకు అవమానం రాకుండా చివరి దినాలు అంచు దినాల్లో ఉన్నాం ప్రభు. అయ్యా విశ్వాసులమైన మేమందరం నా ప్రభు అయ్యా నా తన మా జీవితాలు కాపాడుకుంటున్నా ఆయన నీ రాకడ కొరకు సిద్ధపడడానికి నీ రాజ్యంలో ఉండడానికి నా ప్రభు మా క్రీస్తు మా పరిచర్యకు మీరు అప్పగించిన విశ్వాసులందరినీ నాయన మీరే నా ప్రభు సిద్ధపరిచి నా ప్రభు నీ రాకడ కొరకు సిద్ధపరిచి సహాయము చేయమని ఆ రీతిగా మా పరిచర్యకి నా ప్రభు మా ప్రభు మా క్రీస్తు పరిచర్యకి ఇచ్చిన విశ్వాసులందరినీ నా ప్రభు అయ్యా నా తండ్రి నీ కృపతో నీ జ్ఞానంతో నీ ఆత్మాభిషేకంతో నింపి నడిపించి సహాయము చేయమని నజరుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుని పొందుకుని నామ పరమ తండ్రి ఆమేన్. మనందరి ప్రార్థనను ఆలకించిన గొప్ప దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పటి వరకు అనేకమైన విషయాల కొరకు ప్రార్థనలు చేయడానికి దేవుడు కావాల్సిన కృపనిచ్చినందుకే స్తోత్రములు చెల్లిద్దాం. బిగ్గరగా స్తోత్రం 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 స్తోత్రం. మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు ప్రభు చేయబోతున్నందుకే స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన కుటుంబాల్లో మన సంఘాల్లో మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా దేవుడు తన అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నందుకు స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కూర్చుందాం ప్రియులారా, కూర్చుందాం. ఎక్కడున్నవారు అక్కడే. మంచిది. ఇప్పటి వరకు అనేకమైన విషయాల కొరకు ప్రార్థన చేయటానికి దేవుడు కృపనిచ్చారు. చేతులతో ఒక మాట హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ప్రియులారా, ఇప్పటి వరకు చక్కగా మనం అనేకమైన విషయాల కొరకు ప్రార్థనలు చేయడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చారు. నిన్న పగలు నిన్న రాత్రి ఈ పగలు 3 కోడికలు చాలా వైభవంగా ఆశీర్వాదకరంగా దేవుడు మహిమకరంగా జరిగించారు. మరి దానిని బట్టి నేను ప్రభువుని గణపరుస్తూ చివరి కొడుకులకు మనం వచ్చాం. ఈ చివరి కొడుకులో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం శ్రద్ధగా మనసు పెట్టి వినడానికి ఆసక్తిని కనపరచాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. శ్రద్ధగా వాక్యం వింటామన్న వాళ్ళందరూ హల్లెలూయానండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ గమనించాలని కోరుతున్నాను. ఎస్తేరు గ్రంథం కింద ఉన్న వాళ్ళు కూడా పైకి రావాలి.
ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో రాయబడినటువంటి మాట చదువుకుందాం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యము పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు తన పరిశుద్ధ వాక్కు ద్వారా మనందరితో మాట్లాడునుగాక. శ్రద్ధగా మనసు పెట్టి వాక్యాన్ని వినడానికి ఆసక్తిని కనపరచాలి. ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన బైబిల్లో మనం చూస్తున్నాం. నా దేని బిడ్డలారా, అద్భుతమైనటువంటి కార్యాలు ఆ చదవబడినటువంటి వాక్య భాగం నుంచి మనం దేవుడు ఉన్నతమైనటువంటి ప్రణాళిక ద్వారా ఒక వ్యక్తిని గురించి ఎటువంటి కార్యాలు చేయగలడనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఉపమానం, ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రభు ఎవరి జీవితంలోనైనా ఎటువంటి కార్యమని చేయటానికి సిద్ధ మనసు గలవాడు అనే దానికి ఒక నిదర్శనం ఎస్తేరు గ్రంథం. బైబిల్ చరిత్రలో మనం గమనిస్తే ఎస్తేరు గ్రంథంలో దేని బిడ్డలారా ఎంతో అద్భుతమైన రీతిలో ఇది నిజంగా మన భారతదేశం యొక్క పేరు కూడా ఎస్తేరు గ్రంథంలో మనం చూడగలుగుతాం. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. అక్కడ రాయబడిన మాట, స్త్రీలందరి కంటే రాజు ఎస్తేరుని ఎక్కువగా ప్రేమించును. వాస్తవంగా అక్కడ లేఖనాల్లో రాయబడిన మాటను గమనిస్తే స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించును అని రాసింది. అదే నేను రాయటానికి నాకు అవకాశం వస్తే నేను ఏమని రాస్తానంటే అక్కడ స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ఎక్కువగా ప్రేమించును రాస్తాను. ఎందుకని? అలాగే జరిగింది కాబట్టి. ఎందుకు ప్రేమించాడు? అక్కడ రాయబడిన మాట, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ఎక్కువగా ప్రేమించాడు కనుక ఆమె మీద దయా కటాక్షం పొందు ఆయన కనపరచడమే కాకుండా రాజ్యం యొక్క కిరీటం తీసి ఆ ఎస్తేరు తల మీద ఉంచి దేని బిడ్డరా వస్తుకి ప్రతిగా ఆమెను రాణిగా నియమించినట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. త్వరగా కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు కృపనిచ్చునుగాక. మీరు శ్రద్ధగా వింటే కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీతో పంచుకోవడానికి దేని బిడ్డారా నేను అవకాశం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తారు. మనసు పెట్టి వాక్యాన్ని వినాలి, ప్రేమతో జ్ఞాపకం చేస్తున్న బాబు. కింద ఉన్నారు ఇంకెవరన్నా? ఒక్కరు ఉండండి అయ్యా, అందరు పైకి వచ్చాం మనం. తర్వాత కట్టుకోవచ్చు. వచ్చేసి చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి హల్లెలూయా. స్త్రీలందరికంటే రాజు ఎక్కువగా ఎస్తేరుని ప్రేమించాడు. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యం పొందింది గనుక దేని బిడ్డ రాజ్యం యొక్క కిరీటం అంతా ఆమె మీద ఉంచి వస్తుకి ప్రతిగా ఆమెను రాణిగా నియమించినట్లుగా ఒక చరిత్రలో మనం చూస్తున్నాం. ఎందుకు జరిగింది ఆ సందర్భం జరగడానికి గల కారణం ఏమైంది అని వాక్యాలు గమనిస్తే ఒక మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి రాజ్యానికి రాణిగా నియమించబడింది. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా చెప్పుకోవాలంటే ఒక అనాథ, తల్లిదండ్రులు లేని ఒక అనాథ దేని బిడ్డలారా రాజ్యానికి రాజు రాణిగా నియమించబడినట్లుగా ఏ అర్హత, ఏ యోగ్యత, ఏ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి దేని బిడ్డలారా విషయం లేనటువంటి ఆ సహోదరి రాజ్యానికి రాణిగా నియమించబడింది. ఒక రాజ్యం కాదు, 127 సంస్థానాలకి రాణిగా నియమించబడినట్లుగా చరిత్రలో మనం చూడగలుగుతాం. ఈ రాత్రి నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే స్త్రీలందరికంటే రాజు ఎస్తేరు ఎందుకు ప్రేమించాడు? ఒక మిడిల్ ఫ్యామిలీ, ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టినటువంటి ఆ అమ్మాయిని, తల్లిదండ్రులు లేనటువంటి ఒక అనాథగా ఉన్నటువంటి ఆ అమ్మాయిని రాజు అంతగా ప్రేమించి రాణిగా నియమించబడ్డానికి గల కారణం ఏంటి అని వాక్యాన్ని గమనిస్తే ఆ దేశం పేరు షూషను కోట అని గట్టిగా. ఆ రాజు పేరు అహష్వేరోషు రాజు.
దేని బట్టి రాజు అయినటువంటి అహష్వేరోషు షూషను కోటను పరిపాలన చేస్తూ ఇంచుమించుగా 127 సంస్థానాలు పరిపాలన చేస్తుండగా ఆ రాజు ఒక రోజున తన స్థాయికి తగినట్లుగా, తన హోదాకి తగినట్లుగా ఒక అద్భుతమైనటువంటి విందుని ఏర్పాటు చేశాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 80 రోజులు విందుని ఏర్పాటు చేశాం. ఈ 80 రోజులు ఏం పెట్టారా? కేవలం తన రాజ్యంలో ప్రజలకు మాత్రమే కాదు. వాక్యంలో రాయబడినటువంటి మాటలు గమనిస్తే ప్రపంచంలో చుట్టుపక్కలటువంటి గొప్ప గొప్ప రాజులను, రాజ్యంలో రాజ్యాధినేతలను, సామంతులను, దేని అందరినీ పిలిచాడు. మొత్తం చుట్టుపక్కల రాజులందరినీ పిలిచి తన స్థాయికి తగినట్లుగా ఆశ్చర్యకరంగా ఉన్నతంగా విందుని ఏర్పాటు చేశాం. 80 రోజులు అంగరంగ వైభవంగా తినే ప్లేట్లు మొదలుకొని, త్రాగే బిడ్డారా ఆ యొక్క పాత్రలు మొదలుకొని, వడ్డించే పాత్రలు మొదలుకొని అన్ని బంగారంతో చేయబడినటువంటి పాత్రలు రాజు ఏర్పాటు చేసినప్పుడు అద్భుతంగా విందు జరుగుతూ ఉంది. ఇలా విందుకు వచ్చినటువంటి రాజ్యాతి నేతలందరూ చాలా సంతోషించి, చాలా ఆనందించి దేని బిడ్డారా రాజుగారు ఒక కోరారు. ఏమని? రాజుగారు, మీరు ఉన్నతంగా విందుని ఏర్పాటు చేశారు. 80 రోజులు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మంది ఎన్ని రోజులు? 3 రోజులా? యారు చెప్పారమ్మా? ఇప్పుడేగా మనకు పోబెడుతుంది, మన 3 రోజులు అంట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక పూట పెట్టడానికి ఇన్ని హడావుల్లో మనకు చూడాలి. ఒకసారి 80 రోజులు విందు తయారు చేశాడు. 80 రోజులు రాజు ఎంతో హోదాగా అద్భుతంగా విందు తయారు చేస్తే అంగరంగ వైభవంగా విందు జరుగుతూ ఉండగా వచ్చినటువంటి దేశాధినేతలందరూ రాజుగారిని ఒక కోరారు. ఏం కోరారంటే, అయ్యా అసలు మా మరుపులేనటువంటి అద్భుతమైనటువంటి ఎంత వైభవంగా మీరు విందు ఏర్పాటు చేశారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అయితే మాకు చిన్న కోరిక, చిన్న మనవి ఏంటంటే, ఈ సంతోష సమయంలో, ఈ ఆనంద సమయంలో రాణి గారిని కూడా కొంచెం రాజ్యసభలోకి తీసుకొస్తే, రాణి గారిని కూడా ఒకసారి పిలిపిస్తే, రాణి గారి యొక్క సౌందర్యాన్ని చూసి మేము సంతోషిస్తామయ్యా అని చెప్పి వచ్చినటువంటి రాజ్యాతి నేతలందరూ దేని కూడా అడిగినప్పుడు, దాందే ఉంది, రాణి గారిని పిలిపిస్తానని చెప్పి ఎవరక్కడా అంటే 4 కుర్రోళ్ళు వచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్జెంటుగా వెళ్ళిపోయి రాణి గారిని సిద్ధపడి మన నగరంలోకి రమ్మని చెప్పు, ఈ సభలోకి రమ్మని చెప్పండి అని దేని బిడ్డ రాజుగారు చెప్తే చిత్తమని చెప్పి ఈ వ్యక్తిని వెళ్ళి ఈ సైనికులు దేని బిడ్డరా వెళ్ళిపోయి రాణిగారి దగ్గరికి వెళ్ళారు. రాణిగారి దగ్గరికి వెళ్ళి, అమ్మా రాణిగారు, అర్జెంటుగా రాజుగారు మిమ్మల్ని పిలుస్తున్నారు, మీరు ఉన్న పాటలు వచ్చేయాలమ్మా అని రాణిగారికి రాజుగారు కబురు చెప్తే, రాణిగారు ఏమని తెలుసా? ఐఎమ్ వెరీ సారీ, నేను చాలా బిజీ. ఏంటి మాట్లాడండి. ఐఎమ్ వెరీ సారీ, నేను చాలా బిజీ. ఎందుకని నేను చాలా బిజీ? నేను కూడా నా చెలికత్తెలతో విందు చేశాను, ఏర్పాటు చేసుకున్నా. నేను కూడా నా చెలికత్తెలతో విందుని ఏర్పాటు చేసుకున్నాను కనుక ఇప్పుడు రావడానికి నా వల్ల కాదు, నేను రాలేను చెప్పి దేని బిళ్ళరా రాజుగారు పిలుపు వచ్చినప్పటికి కూడా ఏమాత్రం లోబడకుండా, వినే విధేయతలు లేకుండా, ఎంత గర్వమో, ఎంత అహంకారం ఒక్కసారి నిష్క దేని బిళ్ళరా ఎంత భయంకరంగా డైరెక్ట్గా సమాధానం చెప్తే, ఆ రాణిగారు ఏ సమాధానం చెప్పారో అదే సమాధానాన్ని రాజుగారు సభలో వచ్చిన సైనికులు చెప్పారు. స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పటి వరకు పొగడబడిన రాజు, ఇప్పటి వరకు ఘనంగా ఉన్న రాజు, ఎప్పుడైతే రాణిగారు మా మాట వినలేదు, ఎప్పుడైతే రాణిగారు అని చెప్పి చేయలేదు, ఇక రాజుగారికి అవమానం అయిపోయింది. రాజుగారు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా భయంకరంగా బాధపడుతూ అయ్యో రాణిగారు పిలిస్తే రాలేదే అని వేదన పడుతూ ఎంతగానో అవమానపరచబడి ఫీల్ అయిపోతూ ఉంటే కొంతమంది పెద్దలు చెప్పారయ్యా, ఇది సహించాలనేటువంటి నేరం. ఒక్కసారి ఆలోచించండి. రాజుగారుగా మీరు పిలిస్తే మీ భార్య మీ మాట వినకపోతే ఇంటి దగ్గర ఇంకా మా భార్యలు మా మాట వింటారేటి అన్నట్లుగా ఆలోచించి, కుదరదు ఈమెకి భయంకరమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని ఆలోచించి, ఈమె మీ మాటకు లోబడలేదు గనక, వస్తికి మీ మాటకు లోబడలేదు గనక, ఈమె రాణిగా ఉండడానికి అర్హురాలు కాదు గనక ఈమె రాణి పదవి నుంచి తొలగించి రాజ్య బహిష్కరణ చేద్దాం, ఇదే శిక్ష అన్నప్పుడు ఆ మాట అందరికీ ఓకే అనుకున్నారు. వస్తికి రాణి పదవి నుంచి తొలగించేసి మొత్తానికి రాజ్య బహిష్కరణ చేశారు. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం, చెప్పాలి హల్లెలూయా. వస్తికి రాజ్య బహిష్కరణ చేశారు. దేని బిడ్డలారా, ఎప్పుడైతే రాజ్య బహిష్కరణ చేశారో ఇప్పుడు రాజు అక్కడైపోయాడు.
రాజు అక్కడే అయిపోయాడు, రాణిగారు లేరు. ఇంతకుముందు రాణిగారు ఉండేవారు, ఇప్పుడు రాజుగారికి రాణిగారు లేక ఒక్కడైపోయి దిగులు ఎక్కువైపోయింది, చింత ఎక్కువైపోయింది. మిమ్మల్ని చూసి కాదులే అమ్మా, రాణిగారి సంగతి చెప్తున్నాను మీకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దిగులు ఎక్కువైపోయింది, చింత ఎక్కువైపోయింది. వాస్తవంగా చరిత్రలో ఏం రాయబడిందంటే ఆ రాజు అయినటువంటి అశ్వరోజు రాజు దేని బిడ్డారా బాగా త్రాగుబోతాడంట, బాగా దేని బిడ్డ ద్రాక్షసం తాగుతూ ఉండేవాడంట. రాణిగారు ఉన్నప్పుడే పిచ్చిగా తాగేవాడు. ఇప్పుడు రాణిగారు లేకపోయేసరికి ఈ భారం కాస్త, ఈ బాధ్యత కాస్త, ఈ వేదన కాస్త ఎక్కువైపోయింది అని బిడ్డారా. ఇంకా తాగుబోతాడైపోయాడు మనవాడు. ఈ సంగతి దేశంలో ఉన్నటువంటి పెద్దలు చూచి అయ్యయ్యో రాజుగారి పిచ్చెక్కిపోయింది, ఇంకా ఏదో ఒకటి ప్లాన్ చేయాలని చెప్పి దేశంలో పెద్దలందరూ ఒక ఆలోచనకు వచ్చారు. ఏంటి ఆలోచన అని అందరూ ఆలోచించి రాజుగారి దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమైతే ఆలోచించుకున్నారో ఆ ఆలోచన చెప్పడం ప్రారంభించారు. రాజుగారు మీకు అభ్యంతరం లేకపోతే, అమ్మగారు లేకపోవటం వల్ల మీకు మనశ్శాంతి లేదు, అమ్మగారు లేకపోవటం వల్ల మీరు బాగా తాగుబోతూ అయిపోయారు కనుక మన దేశంలో 127 సంస్థానాలు ఉన్నాయి. ఈ 127 సంస్థానాలు కన్యకలు చాలా మంది ఉన్నారు. 127 సంస్థానాల కన్యకలు చాలా మంది ఉన్నారు. ఆ కన్యకలందరినీ మన శూషణ కోట్లకు రప్పిస్తాం. 1 సంవత్సరం పాటు వాళ్ళకి పరిమళ శుద్ధీకరణ తైలం ఏర్పాటు చేసి వాళ్ళు శుద్ధీకరించి సంవత్సరం అయిన తర్వాత ఒక్కొక్కరిని మీ దగ్గరికి పంపిస్తాం. ఏ స్త్రీ అయితే మిమ్మల్ని సంతోషపరుస్తుందో చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. ఏ స్త్రీ అయితే మిమ్మల్ని ఆనందపరుస్తుందో, ఎస్తేరు గ్రంథం 2:4 తర్వాత మీరు చదువుకోండి. ఏ స్త్రీ అయితే మిమ్మల్ని ఆనందపరుస్తుందో, ఏ స్త్రీ అయితే మిమ్మల్ని సంతోషపరుస్తుందో ఆ స్త్రీ వస్తికి ప్రతిగా రాణిగా నియమించుకుందా ఏమంటారు అని అడిగారు. ఈ మాట రాజుగారికి అనుకూలమైంది. ఓకే అన్నారు. మొత్తానికి దేని బిడ్డారా ఆ సైనికులందరూ 127 సంస్థానాలు శూషణ కోట్లు ఉన్నటువంటి 127 సంస్థానాలు మొత్తానికి గాలించి కన్యకలందరినీ శూషణ కోట్లకి రప్పించి వాళ్ళకి ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేసి ఒక్కొక్కరిని దేని బిడ్డారా ఇంచుమించుగా సంవత్సరం పాటు పరిమళ సుగంధ ద్రవ్యములతో దేని బిడ్డరా వాళ్ళని సింగారించి, మన భాషలు చెప్పుకోవాలంటే బ్యూటీ పార్లర్కి పంపించి చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. కొంతమంది చేతులు లేవటం లేదు అంటే 3 రోజు కాబట్టి అలసిపోయి ఉంటారు అనుకుంటున్నాను నేను. హలో చెప్పండి గట్టిగా. బ్యూటీ పార్లర్కి పంపించి దేని బిడ్డరా మొత్తానికి వాళ్ళు శుద్ధీకరించబడిన తర్వాత, అందంగా అలంకరించబడిన తర్వాత ఒక్కొక్కరు రాజుగారి దగ్గరికి పంపిస్తారు. దేని బిడ్డరా పంపించేటప్పుడు ఒక షరతు. ఏంటో షరతు అంటే ఏ అమ్మాయి అయితే రాజుగారి దగ్గరికి వెళ్తుందో ఆ అమ్మాయి వెళ్ళే ముందు ఏం కోరితే అది చేయాలి, ఏం కోరితే అది ఇచ్చేయమని చెప్పి రాజుగారు చెప్పారు. ఇక చూడండి, ఆడకే ఇచ్చేవాళ్ళు ఉండాలి కానీ ఏదో సామెత చూసారా, పెట్టేవాళ్ళు ఉంటే సచ్చును కూడా లేసొస్తాడంట. వింటున్నారండి? ఫ్రీగా వస్తే పెనాలు కూడా తాగేస్తారంట. అలాంటి వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. అదిగా బుర్రలా పనిచేస్తుంది యేసు రక్తం జయం. 2 చేతులు స్తోత్రం చేయలేదా? రాజుగారు చెప్తే దేనిపడి ఇంక మొత్తానికి గొంతెమ్మ కోరికలు అన్నీ కోరుకుంటున్నారు, తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరో దేవుని బట్టి రాజుగారిని సంతోషపరచలే. దేని బిడ్డ ఎస్తేరు వంతు వచ్చింది. ఆ మధ్య తరగతి కుటుంబంలో పుట్టినటువంటి ఎస్తేరు కూడా రాణిగారి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు దేని బిడ్డారా ఎస్తేరు రాజుగారి దగ్గరికి వెళ్తే బైబిల్ ఏం రాయబడిందంటే అక్కడ 17వ వచనం రాయబడిన మాట, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ఎక్కువగా ప్రేమించాడు. నిన్ను కాదులేమ్మా, చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ఎస్తేరు అలా చూస్తుంది, నిన్ను కాదు తల్లి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. రాజు ఎస్తేరు ఎక్కువగా ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యం పొందెను అని వాక్యంలో గమనిస్తాం. జరిగిన విషయం ఏంటి? వెంటనే రాజ్య కిరీటం తీసి ఎస్తేరు మీద దేని బిడ్డారా రాజు నియమించి ఆమె రాణిగా నియమించినట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం. నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించిన వ్యక్తి, తల్లిదండ్రులు లేదు, చిన్నప్పుడే చనిపోయారు. ఒక నాథ దిక్కులేనటువంటి ఒక అమ్మాయి, ఒక మధ్యతరగతి కుటుంబంలో, ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి ఎస్తేరు దేని బిడ్డారా రాణిగా నియమించబడింది. ఇది భూ సంబంధమైనటువంటి చరిత్ర. ఆత్మ సంబంధమైన చరిత్ర చెప్తాను వినండి. హలో చెప్పండి గట్టిగా. ఒక రాజు ఉన్నాడు, ఆయన కూడా సింగిల్గానే ఉన్నాడు. ఆయనకి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. స్తోత్రం చెల్లిద్దా. ఆయన కూడా సింగిల్గానే ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. దేని బిడ్డరా ఆయన ఎలా రాబోతున్నాడు?
పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన పెండ్లి కుమారుడుగా రాబోతుండగా దేని బిడ్డ ఎవరిని యేసు ప్రభు వారు పెండ్లి కుమార్తెగా అంగీకరిస్తాడు. ఎవరిని యేసు ప్రభు వారు పెండ్లి కుమార్తెగా దేని బిడ్డ అంగీకరించి ఆమెను వివాహం ఆడతాడు అని వాక్య భాగంలో రాయబడిన మాటను గమనించినట్లయితే బైబిల్ చరిత్రలో దేని బిడ్డరా ఎవరైతే దేవుణ్ణి సంతోషపరుస్తారు, ఎవరైతే దేవుణ్ణి ఆనందపరుస్తారు వారు మాత్రమే యేసు ప్రభుని ఎదుర్కొంటారని ఈ సందర్భాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం కలుగును గాక. యేసుని ఎదుర్కోవాలి, యేసుతో యుగయుగాలు ఆనందించాలి. ఆయన ప్రక్కన సింహాసనం మీద కూర్చొని నిజం బిడ్డరా అద్భుతమైన రీతిలో క్రొత్త నిబంధన వధువు సంఘములు పెళ్లి కుమారుడైనటువంటి ప్రాణప్రియుని యేసుక్రీస్తు ప్రభు రాబోతుండగా నీవు నేను అలంకరించబడి పెళ్లి కుమార్తె వలె అలంకరించబడిన వధువు వలె యేసు ప్రభువుని ఎదుర్కొని యేసుతో యుగయుగాలు ఆనందించాలి. అంటే మనం ఎటువంటి జీవితం జీవించాలి అని వాక్యంలో రాయబడిన మాటను గమనిస్తే ఎస్తేరు గ్రంథంలో బోలెడు ప్రసంగాలు ఉన్నాయి మనకి. స్తోత్రం చెల్లిద్దాం. ఈ రాత్రి నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఒక మధ్య తరగతి అని చెప్పడం కంటే కూడా బాగా పూర్ ఫ్యామిలీ, బాగా దేని బిడ్డలారా పేద కుటుంబంలో పుట్టినటువంటి ఎస్తేరు రాణిగా ఎందుకు నియమించబడింది? ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఎవరు రాణిగా నియమించబడిన రాజు యొక్క ప్రేమ, రాజు యొక్క కనికరం, రాజు యొక్క కటాక్షం దేని బిడ్డరా ఆమె ఎక్కువగా పొందగలిగింది. దీని అంతటి కారణం ఏమయ్యున్నది అని వాక్యాన్ని గమనిస్తే దేని బిడ్డలకు ప్రత్యేకంగా కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. స్తోత్రం చెల్లిద్దాం. ఎస్తేరు యొక్క అనుభవాలు దేని బట్టి ఎస్తేరు ఎందుకు రాణిగా నియమించబడింది అనే అనుభవాలు కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. తలలో పైకి ఎత్తుండే ఒక ప్రశ్న, హలలో చెప్పండి గట్టిగా. ఎస్తేరుకి బైబిల్ ఎన్ని పేర్లు ఉన్నాయి? మీ మౌనం నశించి చచ్చిపోను గాక. నోరు చెప్పండి గట్టిగా. ఎస్తేరుకి ఎన్ని పేర్లు ఉన్నాయి బైబిల్లో? చెప్పాలి, చెప్పండి రా. 2 పేర్లు ఉన్నాయి. మిమ్మల్ని ఎవరు అడిగారా? మీకు తెలియదా? వాళ్ళని అడుగుతున్నాను. మరి సాగు 2 అన్నట్టు మాకు తెలియదు ఏంటి? చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని పేర్లు ఉన్నాయి ఎస్తేరుకి? 2. ఒక పేరు ఎస్తేరు, రెండో పేరు హదస్స. అనండి గట్టిగా, హదస్స. నా దేని బిడ్డారా ఎస్తేరు రాణిగా నియమించబడ్డానికి గల కారణం ఏంటి? రాజు ప్రేమని ఎక్కువగా సంపాదించి ఎస్తేరు. దీనికి కారణం ఏంటి అని వాక్యాన్ని గమనిస్తే నేను 2వ పేరు గురించి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఎస్తేరుకి 2వ పేరు ఏంటంటే హదస్స. అనండి గట్టిగా. వినాలి, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్త. నా వైపు చూస్తూ వాక్యాన్ని వినాలి. అమ్మ ఇంటి దగ్గర చదువుకున్న బైబుల్ ఇక్కడ చదువుకోమాకండి. చేతులెత్తి స్తోత్రం చెబుదాం గట్టిగా. ఇక్కడ వినండి జాగ్రత్తగా. వింటే మీరు బాగుపడతారు. చదివితే మీకేమర్థం వచ్చింది? నేను చెప్పే మాటలు వినాలి మీరు. ఇక్కడ మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే ఇంకెక్కడ రావటం ఎందుకు? ఇంటి దగ్గర కూర్చొని చదువుకోండి, తప్పే ఉంది అక్కడ. నా వైపు చూస్తూ వాక్యాన్ని వినండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎస్తేరుకి మరొక పేరేంటంటే హదస్స అని వాక్యంలో రాయబడి ఉంది. ఈ రాత్రి దేని బిడ్డలారా హదస్సాను గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. బైబిల్లో ప్రతి పేరుకు ఒక అర్థం రాయబడి ఉంది. ఎస్తేరు అనే మాటకి నక్షత్రం అని అర్థం. చెప్పండి, ఎస్తేరు అనే మాటకి నక్షత్రం అని అర్థం. హదస్స అనే మాటకి అర్థం ఏంటంటే 2 పేర్లు బైబిల్లో రాయబడి ఉంది హదస్స అనే మాటకి. ఒకటి పరిమళము అని రాయబడి ఉంది. హదస్స అనే పేరుకి ఒకటి పరిమళము అని రాయబడి ఉంది. రెండోది హదస్స అనే పేరుకి గొంజి చెట్టు అని రాయబడి ఉంది. చెప్పండి అమ్మా. గంజి కాదు, గొంజి. రాత్రి గజ్జికాయలు ఏది ఏ కాయలు అయ్యి మా పిల్లలకి సీతమ్మ గారు ఏ కాయలో చెప్పమ్మా. గజ్జికాయలా? అదే నాకు అర్థం కాల. కజ్జికాయలా? కజ్జికాయలు. వాళ్ళు నాతో ఏం చెప్పారంటే భోంచేయలేదు ఏంటమ్మంటే గజ్జికాయలు తిన్నా, గజ్జికాయలు తిన్నా. గజ్జికాయలు తింటా. గజ్జికాయలు ఏంట్రా? గజ్జికాయలు ఏంటేనా? నాకు అర్థం కాల. గజ్జికాయలు గజ్జికాయలు. ఇప్పుడు గొంజి చెట్టు అంటే గంజి చెట్టు అన్నమా అక్కడ మీరు? గొంజి చెట్టు. చెప్పండి గట్టిగా. హదస్స అనే మాటకి అర్థం ఏంటంటే గొంజి చెట్టు. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దా. ఆమె పేరుకు తగిన జీవితం కలిగింది హదస్స. నా దేని బిడ్డ బైబిల్ చరిత్రలో హదస్సాని గురించి 2 అర్థాలు. ఒకటి పరిమళము అని అర్థం, నేను దాని గురించి చెప్పాలనుకోవట్లా. 2 హదస్స అనే పేరుకి అర్థం ఏంటంటే గొంజి చెట్టు, గొంజి చెట్టు అని అర్థం. నా దేని బిడ్డ ఒక మాట, రాజు ఎస్తేరుని లేక హదస్సాని ఎక్కువగా ప్రేమించడానికి గల కారణం ఏంటంటే పేరుకు తగిన జీవితం కలిగింది ఎస్తేరు. స్తోత్రం చెల్లేదా.
చాలామంది పేర్లు బాగానే ఉంటాయి, వాళ్ళ బతుకులు బాగుండవు. చాలామంది పేర్లు చాలా సూపర్గా ఉంటాయి. ప్రభుదాసు, మన ప్రభుదాసు కాదు. పేరు ప్రభుదాసే, మనోడు సారాయికి దాసులు అయిపోతాడు, నేను సినిమాలకు దాసులు అయిపోతాడు, సిగరెట్లకు దాసులు అయిపోతాడు. పేరేమో ప్రభుదాసే. ఇంకో ఆమె ఏమంటే శాంతమ్మ, ఉంటే ఒట్టేసి రక్తం చేయండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. పేరు శాంతమ్మ, శాంత ఉంటే ఒట్టు దేని బిడ్డరా. తనకే శాంతం ఉండదు, పక్కలకి శాంతం ఉండదు. వేసి రక్తం చేయ. అంత హడవుడి గందరగోళమే. బిందులుంటే బిందులు, తెప్పలు పగిలిపాటు వేసి రక్తం చేయండి. నా దేని బిడ్డరా, పేరు కాదు మనకు కావాల్సింది, తీరు మనకు కావాలి. పేరు వలన మన జీవితంలో ఏ పేరైతే దేవుడు మనకు ఉంచాడు అలాంటి అద్భుతమైనటువంటి ఆ పేరు సార్థకం చేయబడాలి. ఎస్తేరు రాజు ప్రేమను పొందుకుంది. నాకు బాగా ఆశ్చర్యాన్ని కలిగించిన మాట ఏంటంటే, రాజు స్త్రీలందరికంటే ఎస్తేరుని ఎక్కువగా ప్రేమించాడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకు? ఆమె బ్రతుక లాంటిది, ఆమె జీవితం లాంటిది, పేరుకి సార్థకం చేయబడింది. ఇంతగా పేరేంటి? హదస్సా అనే మాటకి అర్థం ఏంటంటే గొంజి చెట్టు. అనండి గట్టిగా. ఈ గొంజి చెట్టుని గురించి ఒక 4 మాటలు చెప్పి ముగించేస్తాం తొందరగా, ఓకేనా? ఎంత టైం అయినా పర్లేదన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. కింద ఆరిపోతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎందుకు చెబుతారు? మనసులో మాత్రం తిట్టుకుంటారు, మీ తక్కువ ఏంటి. గొంజి చెట్టుని గురించి ఒక 4 మాటలు మీతో చెప్తాను. గొంజి చెట్టు యొక్క శ్రేష్టమైన అనుభవాలు. ఆమె పేరుకు తగినట్లుగా దేని బిడ్డరా తన జీవితం జీవిస్తూ వచ్చింది. ఈ రాత్రి మన విశ్వాస జీవితంలో భక్తి చేయటం ముఖ్యం కాదు, వాక్యాన్ని వినడం ముఖ్యం కాదు. మనస్సు మార్చుకొని వాక్యానుసారంగా మన జీవితాలు ప్రభుకు అప్పగించుకొని దేని బిడ్డరా నువ్వు చేసే చిన్న ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ మనసులో దేని బిడ్డరా ఆ వాక్యానుసారం బ్రతుకు లేకుండా నీ జీవితంలో ఇష్టానుసారంగా భక్తి చేస్తే ఏ ప్రతిఫలం పొందవని మరొకసారి ప్రేమతో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారు. గొంజి చెట్టులో మనం ఏం నేర్చుకోవాలి? స్తోత్రం కలుగునుగాక. బైబుల్లో ఒక్కొక్క దాని గురించి కొన్ని పాఠాలు యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరిచారు. మీరు మత్తయి సువార్త 24:32 చదువుకుంటే యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? అంజూరపు చెట్టును చూచి మీరు ఉపమానం తెలుసుకోండి అన్నారు. దాని బట్టి అంజూరపు చెట్టు నుంచి కొన్ని పాఠాలు, ఒక్కొక్క చెట్టు గురించి కొన్ని పాఠాలు, ఒక్కొక్క జంతువు గురించి కొన్ని పాఠాలు, బైబిల్ చరిత్రలో దేవుడు అనేకమైన ఆత్మీయ పాఠాలు మనకి నేర్పుతూ ఉన్నారు. అయితే ఈ రాత్రి దేని గొంజి చెట్టును గురించి ఏమి నేర్చుకోవాలి? గొంజి చెట్టుని ఎవరైనా చూసారా అని అడిగితే మీరు ఎవరు చూసుంటారు, ఎందుకంటే అది ఇండియాలో ఉండదు, ఇజ్రాయెల్ దేశంలోనే ఉంటుంది, వాగ్దాన దేశంలో. ఆ గొంజి చెట్టు యొక్క రూపురేఖలు ఎలా ఉంటాయంటే దేని బిడ్డారా, ఆ గొంజి చెట్టు మహా అయితే ఒక 7-8 అడుగుల కంటే ఎంత మాత్రం హైట్ పెరగదు ఆ గొంజి చెట్టు. రెండోది దానిలో స్వభావం ఏంటే గుట్టుగా గుబురుగా పెరుగుద్ది ఆ గొంజి చెట్టు. ఇంత గొంజి చెట్టు అన్నారు కదా పాటగారు, దాని అనుభవాలు ఏంటి అని అంటే దాదాపుగా 9 సంగతులు ఉన్నాయి. స్తోత్రం చెల్లిద్దాం. 3 లేక 4 సంగతులు చెప్పి ఈ కార్యక్రమం త్వరగా ముగిస్తాను. గొంజి చెట్టు యొక్క శ్రేష్టమైన అనుభవాలు. ఎస్తేరు అనగా దేని మీద హదస్తా అనగా గొంజి చెట్టు. ఈ గొంజి చెట్టు యొక్క అద్భుతమైన లక్షణాలు ఆమె కలిగి ఉన్నది కనుక ఆమె రాజు ఎక్కువగా ప్రేమించినట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇంతకీ ఏంటి అనుభవాలు? నెంబర్ 1, గొంజి చెట్టు యొక్క మొట్టమొదటి అనుభవం ఏంటంటే గొంజి చెట్టు యొక్క ఆకులు, గొంజి చెట్టు యొక్క పువ్వులు, గొంజి చెట్టు యొక్క ఫలాలు, కొమ్మలు మొత్తం తెల్లగా ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. ఒక మాట, చెట్టంతా తెల్లగా ఉంటుంది. ఆ గొంజి చెట్టంతా తెల్లగానే ఉంటుంది అని బిడ్డ చరిత్ర రాయబడిన మాట. గొంజి చెట్టులను మొట్టమొదటి లక్షణం ఏంటంటే తెల్లగా ఉంటుందని చెప్పి గమనించాలి. అందుకని ఆధ్యాత్మికంగా ఎస్తేరు అంత ఆత్మీయంగా, అంత ఉన్నతంగా, అంత యథార్థంగా పేరుకు తగినట్లుగా ఆ యొక్క చెట్టు యొక్క అనుభవాలు కలిగి ఆమె జీవించింది కనుక రాజు ఎస్తేరుని ఎక్కువగా ప్రేమించాడు. స్తోత్రం. గొంజి చెట్టులో మొట్టమొదటి లక్షణము తెల్లగా ఉంటుంది. తెలుపు దేని గుర్తు? పరిశుద్ధత గుర్తు. మనం ఆరాధన చేస్తున్న దేవుడు కూడా తెల్లని వాడే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నల్లనోడు కాదు దేని బట్టి తెల్లని వాడే. మనం ఆరాధన చేస్తున్న దేవుడు తెల్లని వాడు. ఇటువంటి తెల్లని వాడు షూలమితి చెప్తారు. ఏమని? పరమగీతాల గ్రంథంలో మీరు తర్వాత చదువుకోండి. ఏమండి, యెరూషలేము కుమార్తెలందరూ వచ్చి నా ప్రియుడా అని చెప్పి నీ ప్రియుని గురించి పొగుడుతున్నావు కదా, మాకు ప్రియులు ఉన్నారమ్మా, మా ప్రియుల కంటే నీ ప్రియులో ఉన్న విశేషం ఏంటి అని అంటే షూలమితి తన ప్రియుని గురించి ఏం మాట్లాడుతుంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రక్తవర్ణుడు. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. నా ప్రియుడు ధవలవర్ణుడు.
ధవలవర్ణుడు అన్నాడు దేవుని బిడ్డారా. ధవలవర్ణుడు అంటే అర్థం ఏంటి? ధవలము అనే మాటకి అర్థం ఏంటంటే తెల్లనైనా. ధవలము అనే మాటకు అర్థం ఏంటంటే తెల్లనైనా. మనం ఆరాధన చేస్తున్న దేవుడు తెల్లని వాడు, తెలుపు పవిత్రతకు గుర్తు, పరిశుద్ధతకు గుర్తు. అందుకని క్రైస్తవునికి దేని బిడ్డారా, మీరు సింబల్, ఒకవేళ మన ఇండియా సింబల్ చూశారనుకోండి, ఇండియా సింబల్ చూస్తే మూడు కలర్స్, 3 రంగులు ఉంటాయి, 3 రంగుల జెండా. ఎందుకని? గ్రీన్. దేని బిడ్డారా 786 అంటే హదబర్సే ఖుదా హాఫీస్. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన జాతీయ జెండాలో 3 కలర్స్. గ్రీన్ దేని బిడ్డారా ముస్లిం మతానికి, లేకపోతే మొత్తానికి ఆ మతానికి సంబంధించింది. తర్వాత మనం రెడ్ కలర్, రెడ్ కూడా కదా అని ఏమంటారు, ఆరెంజ్ కలర్ హిందువులకు గుర్తు అన్నమాట. వైట్ క్రిస్టియానిటీ గుర్తు. స్తోత్రం చెల్లిద్దామా. క్రైస్తవ సింబల్ ఏంటంటే తెలుపు. చెప్పండి, క్రైస్తవ సింబలు. అందుకని దేవుని బిడ్డలని మనము సాధ్యమైనంత వరకు మందిరానికి వచ్చినప్పుడు తెల్లని బట్టలు వేసుకుని రావటం అది న్యాయము, క్రమము, పద్ధతి అని మరోసారి ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. అర్థం అయిన వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. జ్ఞానం ఉన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మీకు ఆ జ్ఞానం ఇచ్చునుగాక. ఏం రకరకాలు చేసుకుంటున్నాను, ముందొచ్చి కూర్చుంటాను, నాకేం అర్థం కావట్లా. నేను ఇందాక నుంచి అనుకున్నా అంటే అసలు మెట్ల కాలు నిన్న ఉన్నానా, ఇంకెక్కడ ఉన్నాననిపిస్తే నాకు అర్థం కావట్లా. అప్పుడప్పుడు వెళ్తాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా దేవుని బిడ్డ బైబిల్ చరిత్రలో రాయబడినటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, తెలుపు తెల్లని వాడు మన ఆరాధన చేస్తున్న దేవుడు. ఈ తెలుపు దేని గుర్తనగా పరిశుద్ధతకి, పవిత్రతకు గుర్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుని బిడ్డ యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో ప్రసంగాలు చేశారు. ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ఉపమానాలు చెప్పినా, ఎన్ని సందేశాలు ఇచ్చిన దేవుని బిడ్డరా, యేసయ్య మనుషుల దగ్గర నుంచి ఏమీ కోరుకోవాలా. అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, అది తీసుకురండి, ఇది తీసుకురండి అని చెప్పి ఏమీ కోరుకోవాలా. దేవుడు నీ దగ్గర నుండి, నా దగ్గర నుంచి ఏం కోరుకున్నాడు తెలుసా? ఒకే ఒక్కడు కోరుకున్నాడు. అది ఏమిటంటే, నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా అలా ఉండాలి. నా మాట అర్థమైతే అలా చెప్పాలి. లేవియకాండం 11:43-44 వచనాలు, లేవియకాండం 19:2 పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. అలా చూడమ్మా, నాకు అసలే భయంగా ఉంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ అమ్మాయి విచిత్రంగా ఇలా చూస్తుంది, నాకేం అర్థం కావట్లే. అమ్మాయి వింటున్నారండి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు. ఈ 3 రెఫరెన్స్లు మనం గమనిస్తే అందులో ఏం రాయబడిందంటే ఒకే ఒక మాట, నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. అర్థమైతే అలలో చెప్పండి గట్టిగా. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేని బిడ్డలారా, భక్తిలో ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి అనుభవం ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎన్ని ప్రసంగాలు చేసినా, పరిశుద్ధత లేకుండా ఎన్ని పాటలే పాడినా, పరిశుద్ధత లేకుండా ఎంత ప్రార్థన చేసినా, తల్ల కిందలుగా తపస్సు చేసినా నీవు ప్రభు యొక్క ఆశీర్వాదం పొందలేవు, ప్రభు యొక్క ప్రేమను పొందలేవు, ప్రభు రాకళ్ళు ఎత్తబడలేవు. ప్రభు రాకలు ఎత్తబడాలి అంటే, ప్రభు ప్రేమను పొందుకోవాలంటే, ఈ లోకంలో ఏది కావాలన్నా ఆశీర్వాదాలు కావాలంటే పవిత్రత, పరిశుద్ధత, పవిత్రత చాలా ప్రాముఖ్యమైంది. కనుక నా దేని బిడ్డరా, ఎవరు యేసు ప్రభు రాకలు ఎత్తబడతారు. ప్రభు రాకలు వచ్చినప్పుడు ఎత్తబడే సంఘమేది అంటే కొంతమంది ప్రబుద్ధులు, సేవకులు దేని బిడ్డరా ప్రజలను మాయటానికి మందేనమ్మా ఒరిజినల్ సంఘమో, మందేనమ్మా వధువు సంఘమో, మన సంఘమేనా ఎత్తబడుద్ది. ఇలా తాత రాశాడు అక్కడ పరలోకంలో. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. మభ్యపడిపోతున్నారు, భ్రమపడిపోతున్నారు. బైబుల్లో పలానా సంఘం ఎత్తబడుతుంది, పలానా సంస్థ ఎత్తబడుతుంది, పలానా వాళ్ళు ఎత్తబడతారు. ఎక్కడ బైబుల్లో రాయబడలా. బైబిల్ ఏం రాయబడింది? మత్తయి సువార్త 5:8 రాయబడిన మాట, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ హృదయం శుద్ధిగా ఉంటే, నీ మనస్సు మంచిగా ఉంటే, నీ మనసులో పవిత్రత, పరిశుద్ధత ఉంటే నువ్వు ప్రభు రాకలు ఎత్తబడతావు, లేకపోతే ఎత్తబడలేవు. యేసు ప్రభుని స్వయంగా పలికిన మాట మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని యేసు ప్రభువు స్వయంగా పలికారు. క్రొత్త నిబంధన సంఘంలో పౌలు భక్తుడు చక్కటి మాట రాస్తాడు. హెబ్రీ పత్రిక 12:14 మీరు చదువుకుంటే అక్కడ ఏమి రాయబడింది? అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండేందుకు ప్రయత్నం చేయండి, పరిశుద్ధత లేకుండా ఎవ్వడో ప్రభువుని
చూడను. స్తోత్రం చెల్లిద్దామా? యేసుని చూడాలంటే పవిత్రత కావాలి. యేసుని కలుసుకోవాలంటే పవిత్రత కావాలి. యేసు ప్రభు రాకలు ఎత్తబడాలంటే పరిశుద్ధత ఉండాలి. ఏ మచ్చ, డాగు, ముడత, కలంకు నీలో నాలో ఉంటే దేని బిడ్డలారా ఏ మాత్రం ప్రభుని ఎదుర్కోవడానికి అవకాశం లేదు. అర్థమైతే హల్లెలూయా చెప్పాలి గట్టిగా. మరి ఎంతమంది చెప్పగలరు నిజమే పాస్టర్ గారు మీరు అన్నట్లుగా నాలో ఏ పాపం లేదండి, ఏ మచ్చ లేదన్న వాళ్ళు చేతులు ఎత్తవచ్చు. శివరుకుడికి కదా దండేద్దాం, అలా చూస్తారేంటి? స్తోత్రం చెప్పండి. ఏ లోపం లేదండి, ఏ మచ్చ లేదని చెప్పగలిగిన ఎవరున్నారా? ఒకసారి ఆలోచించాలి. ఏదో వస్తున్నాం, కూర్చుంటున్నాం, భక్తి చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ జీవితం మార్చుకోవాలి, బ్రతుకు మార్చుకోవాలి. నాలో ఉన్నటువంటి అపవిత్రం తీసివేయాలి, నాలో ఉన్న వ్యతిరేక స్వభావాలు విడిచిపెట్టాలి. వాక్యానుసారంగా దేవునికి నచ్చినట్లుగా, దేవునికి సంతోషాన్ని కలిగించినట్లుగా నేను భక్తి చేయాలి అని దేని బిడ్డ ఆశతో బ్రతుకును మార్చుకునే వాళ్ళు తక్కువైపోయారు. చాలా విచారకరమైన సంగతి. ఇంకా చెప్పాలంటే బతుకు మార్చుకోండి రా బాబు, ప్రవర్తన మార్చుకోండి రా బాబు అని ఒకవేళ ప్రేమతో దైవ సేవకులు గద్దిస్తే కోపాలు పెంచుకునే ఎక్కువైపోయారు. బతుకు మార్చుకునే వాళ్ళు తక్కువైపోయారు, కోపాలు పెంచుకునే ఎక్కువైపోయారు. దేని బిడ్డారా ఇవాళ ఏం చేసిన పాస్టర్ గారు నోరు మూసుకొని కూర్చుంటే మా పాస్టర్ గారు చాలా గొప్పవాళ్ళని చెప్పుకుంటా. ఒకవేళ తప్పు చేసినప్పుడు తప్పు చేస్తున్నారు అంటే మా పాస్టర్ గారి మీద పేకల దాకా ఇంకా పైన కూడా వచ్చేస్తుంటుంది, మా పొంగి పొరలుతుంటుంది. స్తోత్రం చెప్పండి గేటి. హల్లెలూయా. లేఖన భాగాల్లో రాయబడినటువంటి మాటను జాగ్రత్తగా గమనిస్తే దేని బిడ్డరా గొంజి చెట్టులో మొట్టమొదటి లక్షణం ఏంటంటే, నేను ఎక్కువసేపు వివరించను, త్వరగా దేని బిడ్డ ముగించేసి త్వరగా 4 మాటలు అందించి ఈ కార్యక్రమం త్వరగా ముగించడానికే ప్రయత్నం చేస్తాను. గొంజి చెట్టులో మొట్టమొదటి లక్షణం ఏంటంటే తెల్లగా ఉంటుంది. చెప్పండి అమ్మా. తెలుపు దేని గుర్తని చెప్పాను? పరిశుద్ధత. నీ మాట పరిశుద్ధంగా ఉండాలి, నీ చూపు పరిశుద్ధంగా ఉండాలి, నీ తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. స్తోత్రం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ప్రభు రాకడలు ఎత్తబడాలంటే పవిత్రత, పరిశుద్ధత కావాలి. ఏ విధంగా దేని బిడ్డలారా మన జీవితంలో అపవిత్రత ఉన్న ప్రభు రాకడలు ఎత్తబడలేం. చేతులెత్తి స్తోత్రం చేయలేదా? నువ్వు లేరు రారా హీరో అబ్బా 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 ఇలా వచ్చి నీ పర్ఫార్మెన్స్ వాళ్ళు చూడాలి. కనబడట్లేదా? ఆడు కనబడితే ఎలా? నేను కనబడినా. స్తోత్రం చెప్పుందా? చెప్పండి హల్లెలూయా. ఈ వ్యక్తిలో ఒక వ్యక్తి లోపలికి పాపం ప్రవేశించడానికి 3 కారణాలు. ఏంటి చెప్పండి? గట్టి చెప్పాలి. ఒక వ్యక్తి లోపలికి పాపం ఎలా ప్రవేశిస్తుంది? ఇంపార్టెంట్ విషయం మీరు అర్థం చేసుకోండి, జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి. ఒక వ్యక్తి లోపలికి పాపం ఎలా ప్రవేశిస్తుంది? 3 విధాలుగా. నెంబర్ 1 చూపు ద్వారా. అనండమ్మా, గట్టి చెప్పాలి. చూపు ద్వారా పాపం లోపలికి ప్రవేశిస్తుంది. నెంబర్ 2 ఆలోచన వలన, తలంపుల వలన. నెంబర్ 3 నోటి మాట వలన. బైబిల్లో రాయబడిన అదే మాట. చూపు వల్ల యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం ఏమి రాయబడిందంటే, మీ దేహమునకు కన్ను దీపము గనుక నీ చూపు దేని బట్టి తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయముగా మార్చబడుతుంది. స్తోత్రం చెల్లేదా? నీ చూపు తేటగా ఉంటే. ఏవండి, ఒక వ్యక్తి జీవితంలో ప్రధానంగా హృదయమే పాపాల పుట్ట, హృదయమే పాపపు కేంద్రం. అయితే ఈ హృదయంలో పాపపు ఆలోచన, పాపపు తలంపులు, పాపపు కోరికలు ఎప్పుడు పడతాయి చెప్పమంటారా? చూసినప్పుడే రూపురేఖలు కనబడతాయి, చూసినప్పుడే ఎర్రగుండా నల్లగుండే కనబడతాయి, చూసినప్పుడే దేని బట్టి మూతి వంకర ముక్కు వంకర అని కనబడుతుంది. అన్నీ బాగుంటే అబ్బా నల్ల కిట్టులాగా ఉన్నావురా. చేతులు తందరాలు చెప్పండి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చూడకపోతే వాడు ఏ రూపంలో ఉంటాడో, ఏ కలర్ ఉంటాడో తెలియదు కాబట్టి ఏ ఆలోచన రావు. చూస్తున్నాం కనుకని ఒక వ్యక్తి మొట్టమొదట పాపంలో పడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కంటి చూపు. కనుక ఈ రోజున దేని బిడ్డరా నీ దేహం పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడబాలంటే నీ చూపుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎక్కువ నేను వివరించిన ముందుకు వెళ్ళిపోతాను. స్తోత్రం చెల్లేదా? అందుకని యోబు భక్తులు ఒక చక్కటి మాట అంటాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే యోబు ఏమంటాడంటే, నేను నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను.
యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట తర్వాత చదువుకోండి. నేను నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను, దేని బట్టి పరస్త్రీని నేను ఎలా చూడగలను? ఒకవేళ అలాగ పరస్త్రీని కూడా చెడు చూపులతో చూస్తే నా భార్య వేరొకని కౌగుటిలో ఉండునుగాక అని తాను శపించుకుంటున్నట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం. కనుక ఈరోజున దేని బిడ్డలారా మరలా ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నా, నీ చూపు నీ ఆలోచన దేవుని మీద పరిశుద్ధత మీద నిలుచునుగాక. చేతులెత్తి స్తోత్రం చెల్లేదా. నీ చూపు తేటగా ఉంటే అటు చూడరాయి, నీ చూపు తేటగా ఉంటే చెప్పండి, దేహమంతా వెలుగుమయం. చెప్పండి, దేహమంతా, గట్టిగా దేహమంతా వెలుగుమయం అనే దానికి నేనేం పేరు పెట్టానంటే వెలుగుమయం. అంటే బహుశా మీకు అర్థం కాలేదేమో, ఓహో వెలుగుమయం అంటే లోపల ఒక లైట్ పెట్టి స్విచ్ ఎత్తలేము దేవుడు అనుకోమాకండి. నీ దేహమంతా వెలుగుమయం అంటే అర్థం ఏంటంటే, వెలుగుమయం అనగా 1 ఆశీర్వాదం, చెప్పండి, 2 ఆరోగ్యం. చెప్పండి, ఆరోగ్యం. నాకు మన చూపు బాగుంటే ఏమండి ఆరోగ్యంగా ఉంటాం. చూపు బాగలేకపోతే ఆరోగ్యం పాడైపోద్ది. కొంతమందికి అపవిత్రమైన చూపులు ఉంటాయి, కొంతమందికి కోపపు చూపులు ఉంటాయి, కొంతమందికి ఏమండి అసూయతో చూసి చూపులు ఉంటాయి. ఆహా హల్లెలూయా చెప్పండి. ఈ పనికి మన చూపులు వచ్చేస్తే బుర్ర పాడైపోద్ది, మైండ్ పాడైపోద్ది అని పెట్టారా. ఇక మంచి ఆలోచన రానే రాదు, చెడ్డ ఆలోచనే. కనుక నీ కన్నులు జాగ్రత్తగా కాపాడుకుంటే అది నీకు ఆశీర్వాదం. నెంబర్ 1. నెంబర్ 2, తలంపులు. ఈ కళ్ళు చూసిన వెంటనే ఏమండి ఆలోచన ఎక్కడొస్తుంది? కళ్ళలో రాదు. హల్లెలూయా చెప్పండి. ఎక్కడొస్తుంది? మీకు ఎక్కడొస్తుంది? సౌండ్ రాట్లా. మొహంలో వస్తుందా? మోకాళ్ళు వస్తుందా? ఎక్కడొస్తుందండి? ఒక వ్యక్తి చూసిన వెంటనే అట్రాక్షన్. ఒక అందమైనటువంటి అబ్బాయి, అందమైన అమ్మాయి కనిపించింది అనుకోండి, చూస్తాం, యేసు రక్తం అనుకోం కదా. అబ్బా ఆ లిప్స్ చూడు, ఆ ఐసు చూడు, నోస్ చూడు, ఈ ఆలోచనలన్నీ దేని బిడ్డ వచ్చేసి చూసాం కనుకనే ఈ తలంపులను వచ్చేస్తాయి. గనుక నీ ఆలోచనలు చెడిపోకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరిని చూసినా అక్క, చెల్లి, తమ్ముడు నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ తలంపులే నీలో రావాలి, ఆ ఉద్దేశమే నీలో రావాలి. దేని బిడ్డరా, ఏ చెడ్డ తలంపు నీలో వచ్చినా నీ జీవితం పాడైపోయినట్లే. అనేక మంది దేని బిడ్డ సాహసించి క్రైస్తవులు తప్పు చేయటం లేదు, కానీ ఆలోచన ద్వారా తప్పు చేస్తున్నారు, ఆలోచన ద్వారా పాపం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారో తెలుసా? లేఖన భాగాల్లో రాయబడినటువంటి మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో రాయబడిన మాట మీరు చదువుకున్నట్లయితే, నేను మీతో చెప్పినది ఏమనగా, ధర్మశాస్త్రం ఏమి రాయబడింది? ఒక స్త్రీని దేని బిడ్డ తప్పు చేస్తేనే, ఏమండి వ్యభిచారం చేస్తేనే పాపం అని చెప్పి రాయబడింది. కానీ కొత్త నిబంధన చట్టం ఏంటంటే, అలా ఆలోచిస్తేనే పాపం అంట, ఆలోచిస్తేనే తప్పు చేసినట్లుగా వాక్యంలో నిర్ధారణ చేయబడింది. గనుక ఈ రోజున మన తలంపులను జాగ్రత్తగా కాపాడుకుందుముగాక. చెప్పండి హల్లెలూయా. ఒక రోజున బైబిల్ చరిత్రలో ఒక రాజును జ్ఞాపకం చేస్తాను. ఆ రాజును గురించి ఏమి రాయబడింది? ఆ రాజు నా హృదయానుసారైన మనుషుడు అన్నాడు దేవుడు. చెప్పండి ఎలాంటి దేవుడు? చెప్పాలి గట్టిగా. నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడన్నాడు దేవుడు ఆ రాజును గురించి. ఎవరా రాజు? దావీదు. దావీదుని గురించి దేవుడు అన్నాడు, నా హృదయానుసారైన మనుషుడు, నా ఉద్దేశం నెరవేర్చువాడు. అంత గొప్ప అద్భుతంగా రాజును పొగిడాడు దేవుడు. ఎందుకంటే ఒక రోజున దేవుడు దావీదు దగ్గరికి వెళ్ళాడంట. బాగా అర్థం చేసుకోవాలి, అంత విస్తరించి వివరంగా చెప్పలేని కానీ చేస్తారు, చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, మీరు వింటూ ఉండండి. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఒక రోజున దేవుడు దావీదు దగ్గరికి వెళ్ళాడంట. వెళ్తే తప్పేందండి అన్నాడు, చూడమాకండి. ఇక జరిగే విషయం ఏంటంటే, వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? రాత్రి వేళ వెళ్ళాడు. సరే వెళ్తే వెళ్ళామంటే రాత్రి వేళ ఏమి జరిగింది చెప్పకుండా వెళ్ళాడు. అది గొడవ. రాత్రి వేళ దేవుడు దావీదు దగ్గరికి చెప్పకుండా వెళ్ళాడు. చెప్పకుండా వెళ్ళి ఏం చేశాడంటే, ఎంతో దావీదుని పరీక్షించాడంటే దేవుడు. ఎంత పరీక్షించినా దావీదు హృదయంలో ఏ చెడు ఆలోచన కనబడలేదంట. స్తోత్రం చెప్పండి. 17వ కీర్తన 3వ వచనం రాయబడిన మాట చదివి సహకరించాలి. కీర్తనల గ్రంథము 17:3 రాయబడిన మాట చదువు బాబు. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నోట్లో ఏం పెట్టుకుని చీక్కుంటున్నావురా? ఏం లేదా అంటే నాకు కూడా ఏం చాక్లెట్ ఇస్తావు అనుకుంటున్నాను. నేను కూడా ఏం చేయలేదా?
బైబిల్ చరిత్ర రాయబడిన మాటని గమనిస్తే 17వ కీర్తన 3వ వచనం ఏం రాయబడిందంటే, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశోధించివి, పరీక్షించితివి, ఏ దురాలోచన నా యందు నీకు కానరాలేదు. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. ఒక్క ఆలోచనలో కూడా తప్పులేదు దావీదు. చెడ్డు తలంపులు లేవు దేని బిడ్డ. మన జీవితం బాగుపడాలంటే మన చూపు జాగ్రత్త కాపాడుకోవాలి. రెండోది మన తలంపులు జాగ్రత్త కాపాడుకోవాలి. మూడోది మన నోటిని కూడా జాగ్రత్త కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. 39వ కీర్తన 1వ వచనం దావీదు భక్తుడు అంటాడు, కీర్తనల గ్రంథం 39వ కీర్తన 1వ వచనం ఏమి రాయబడిందంటే, ఏమండి, నా నాలుకతో పాపము చేయకుండా ఉండునట్లుగా ఆ మార్గములు జాగ్రత్తగా చూచుకొందును. క్రైస్తవులు, పరిశుద్ధులు, సమర్పణ కలిగిన వ్యక్తులు, తెల్లబట్టలు వేసుకునే వాళ్ళు ఈ మూడిట్లు ఫెయిలే. నా మాటలు అర్థమైతే తలలో చెప్పాలి, గట్టిగా చెప్పాలి. క్రైస్తవులు, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు, తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు, సమర్పించుకున్న వాళ్ళు ఈ మూడిట్లే ఫెయిలే. ఒకటి, చూపును కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. రెండు, ఆలోచన కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మూడు, ఇక నోటికి అద్దు ఆపు లేకుండా ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. చిన్న పెద్ద లేకుండా, ఎవరితో ఎలా మాట్లాడుతుంటా ఇంకిత జ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నా దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధాన కొనసాగుతున్న నీవు నేను కూడా ప్రభు రాకుండా ఎత్తబడాలి అంటే నీ నోట నుండి వ్యర్థమైన ఏ మాట రాకుండా మాట్లాడే ప్రతి మాట ఆచి తూచి ఆలోచించి మాట్లాడటం ప్రారంభిస్తే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. స్తోత్రం. అక్కడ దావీదు అంటున్న మాట ఏంటంటే, దేవా, నా నాలుకతో పాపము చేయకుండా ఉండినట్లుగా నా మార్గములను జాగ్రత్తగా చూచుకుంటాను. భక్తిహీనున్న కంటబడినప్పుడు పనికి మాలిన మాటలు వాళ్ళ ఎదుట మాట్లాడకుండా నా నోటికి లేక నా మూతికి చిక్కం అనండమ్మా, గట్టి చెప్పండి. మూతికి చిక్కం తప్పనిసరిగా ఉండాలి. ఆ మధ్య ఏదో రోగం వచ్చింది, జబ్బు, అప్పుడు అందరూ ఏం పెట్టుకున్నారు చెప్పండి గట్టిగా, మాస్కో పెట్టుకుపోయినా పర్లేదా కోయ్, పరలోకానికి వెళ్ళిపోతా చచ్చిపోతే. నువ్వు చిక్కం పెట్టుకోకపోతే మాత్రం వెరీ డేంజర్. నోరుందని చెప్పి లొడ 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 బెల్లు బ్రేకులు లేకుండా ఏనాగా హలో చెప్పండి గట్టిగా. ఏం మాట్లాడుతుందో అసలు నాన్ స్టాప్ అనమాట. అర్థమైందా? ఏమర్థమైంది? నా దేని బిడ్డ నోరుందని చెప్పి ఇష్టానుసారంగా ఏ మాట అంటే ఆ మాట మాట్లాడితే అది భయంకరమైనటువంటి పనిష్మెంట్కి దారితీస్తుంది. బైబిల్ ఏం రాయబడిందంటే, వ్యర్థమైన ప్రతి మాటకి లెక్క చెప్పాలి. స్తోత్రం. రైట్. ఈ విధాలుగా, ఈ మూడు విధాలుగా ఈ వ్యక్తి అపవిత్రం అయిపోయాడు. ఇప్పుడు ఏమైపోయాడు? మరి చాక్లెట్ నాకు మాకురా. ఈ వ్యక్తి అపవిత్రం అయిపోయాడు ఈ మూడు విధాలుగా. ఒకటి, కళ్ళ ద్వారా. రెండు, తలంపుల ద్వారా. మూడు, మాట ద్వారా అపవిత్రం అయిపోయాడు. ఇప్పుడు ఈ అపవిత్రమైనటువంటి మనుషుణ్ణి పవిత్రతలోకి రప్పించాలి. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఈ అపవిత్రమైన మనుషుణ్ణి పవిత్రతలోకి ఎలా రప్పించాలంటే దేవుడు ఏం చేశాడు అని వాక్యాన్ని గమనిస్తే, ఈ మూడు విధాలుగా పాపిగా మారినటువంటి మానవుడు దేని బిడ్డరా మరలా మూడు విధాలుగా పరిశుద్ధులకు రావాలని దేవుడు మూడు మార్గాలు ఏర్పాటు చేశాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. పాపిగా ఉన్న మనుషుడు పవిత్రతలోకి రావడానికి మూడు మార్గాలు ప్రభు ఏర్పాటు చేశాడు. ఒకటి, యేసు రక్తం అనని గట్టిగా. గట్టిగా చెప్పండి గట్టిగా. యేసు రక్తం చెప్పండి, దరిద్రం పోతుంది. మేము పట్టిన దరిద్రం చెప్పండి. యేసు రక్తం చెప్పి గట్టిగా. మరోసారి గట్టిగా చెప్పు. యేసు రక్తం. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయని చెప్పి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం దేని బిడ్డరా 7వ వచనం రాయబడిన మాట మనం చూస్తాం. పాపిగొన్న మనుష్యుడు పవిత్రతకు రప్పించబడాలని, పాపిగొన్న మానవుడు పవిత్రతకు రావాలని దేవుడు మూడు మార్గాలు ఏర్పాటు చేశారు. ఒకటి, యేసు రక్తం. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. రెండు, దేవుని వాక్యం అనండి గట్టిగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం పౌలు భక్తులు అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, అటువంటి స్త్రీలు అటువంటి పురుషులు సంఘమును ప్రేమించి అని చెప్పి ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతూ పౌరు భక్తులు ఎఫెసు సంఘాన్ని రాస్తాడు. ఏమని రాస్తాడు? క్రీస్తు అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి
అది కలంకమైనను ముడతైనను మచ్చైనను అటుది మరి ఏదైనా లేకుండా నిర్దోషమైనదిగా నిష్కలంకమైనదిగా మహిమగల సంఘముగా ఆయన ఆ సంఘమును తన ఎదురు నిలబెట్టుకున్న వల్లని వాక్యమనే ఉదకము ద్వారా దానిని కడిగి పవిత్రపరుచుచున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దా. వాక్యమనే నీటి ద్వారా వాక్యమనే నీటి ద్వారా దాన్ని కడిగి ఏ మచ్చ డాగు ముడత కలంకం లేకుండా దాన్ని పవిత్రపరచడానికి వాక్యాన్ని దేవుడు ప్రకటిస్తున్నాడు. వాక్యం ఎందుకు వినాలి? ఈరోజు పాస్టర్ గారు బాగా చెప్పారు, లేదా హోసన గారు బాగా చెప్పారా, నాని బాబు గారు బాగా చెప్పారా, లేకపోతే క్రౌనుగ బాబు గారు ఎవరు చెప్పారు అని చెప్పి దేని మీద మార్కులు ఇవ్వటానికి కాదు. వాక్యం ఎందుకు వినాలి? నీ బ్రతుకు మార్చుకోవడానికి, నీ ప్రవర్తన మార్చుకోవడానికి, వాక్యానుసారంగా నువ్వు జీవించడానికి, నీ వ్యక్తిగత జీవితంలో అలాంటి మార్పు జీవితంలో సరిచేసుకోవడానికి వాక్యము ద్వారా మనం హెచ్చరిస్తున్నప్పుడు, వాక్యం ద్వారా మనం గద్దిస్తున్నప్పుడు, వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు జీవితాలు మార్చుకొని వాక్యానికి మన జీవితాలకు అంకితం చేసుకుందుము గాక. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దా. మూడోది ఎలా పాపికొన్న మనుషులు పవిత్రతలకు రావడానికి మూడో కారణం ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం రాయబడిన మాటను చదువుకుంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11 తర్వాత మీరు చదువుకోండి. దేని బిడ్డ ఆత్మ ద్వారా మీరు కడగబడి నీతిమంతులుగా మార్చబడుతున్నారు. ఆత్మ ద్వారా కడగబడి మీరు నీతిమంతులు. ఒకప్పుడు మీరు కూడా అపవిత్రులే, ఒకప్పుడు మీరు కూడా పాపులే, ఒకప్పుడు మీరు కూడా వ్యతిరేకస్తులే. కానీ దేవుని ఆత్మ ద్వారా మిమ్మల్ని కడగబడి మీరు పవిత్రులుగా మార్చబడ్డారు చెప్పి దైవజనుడైన పౌలు సంఘానికి రాస్తున్నాడు. గమనించండి, ఒక వ్యక్తి అపవిత్రతలోకి పాపిగా మార్చబడడానికి 3 విధాలుగా ఆ వ్యక్తి జీవితంలో పాపం ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశించిన పాపం మళ్ళా తొలగించి పవిత్రపరచడానికి దేవుడు మరలా 3 మార్గాలు ఏర్పాటు చేశాడు. స్తోత్ర. 1 యేసు రక్తం, 2 దేవుని వాక్యం, 3 పరిశుద్ధాత్మ. ఈ ఆత్మ ద్వారా మనం పవిత్రపరచబడగలుగుతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. కూర్చో. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక నా దేని బిడ్డలారా, దేవుని యొక్క వచ్చిన భాగంలో రాజు ఎస్తేరుని ప్రేమించడానికి గల కారణం ఏంటంటే ఆమె పరిశుద్ధురాలు, ఆమె పవిత్రమైన వ్యక్తి. దేని బిడ్డ కన్యక అని లేఖనాల్లో మనం చూడగలుగుతాం. కన్యక అనగా ఏ అపవిత్రత లేనిది, ఏ పాపం లేని దేని బిడ్డ అటువంటి కన్యకగా రాజు ఆమె జీవితం పవిత్రంగా ఉంది కనుక ఆమెను రాజు ఎక్కువగా ప్రేమించాడు. స్తోత్రం. గొంజి చెట్లు మొదటి లక్షణము తెల్లగా ఉంటుంది. చెప్పండి అమ్మా. 2వ లక్షణం చెప్తాను. 2వ లక్షణం గొంజి చెట్లు 2వ లక్షణం ఏంటి తెలుసా? దేని బిడ్డ అది గుబురుగా పెరుగుతుంది, గుబురుగా మొలుస్తుంది. ఒక 8-9 అడుగులు మాత్రమే ఉంటుంది, గుబురుగా పెరుగుతుంది. అయితే దానిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎంత విస్తారంగా ఆకులు కనబడతాయో అంత విస్తారమైన ఫలములు కలిగి ఉంటుంది. ఆమెనందమ్మా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎంత విస్తారంగా ఆకులు ఉంటాయో అంత విస్తారంగా ఫలములు కలిగి ఉంటుంది గొంజి చెట్టు. ఈరోజున సంఘంలో ప్రతి వ్యక్తిని బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈనాడు ప్రతి సంఘములో ఫలాలు ఉండాలి. గొంజి చెట్టు ఒక క్రైస్తవునికి గుర్తు, గొంజి చెట్టు ఒక విశ్వాసికి గుర్తు, గొంజి చెట్టు నీ కుటుంబానికి గుర్తు. దేని బిడ్డలారా, నీ జీవితంలో కామన్గా నువ్వేమనుకుంటున్నావంటే ఆదివారం వెళ్తున్నాను, చర్చికి ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం వింటున్నాను, కానుకెత్తున్నాను, దశంభ కూడా ఎత్తున్నానక్క, ఇదే భక్తి అనుకుంటున్నావు. ఇలా చేస్తే పరలోకానికి వెళ్ళిపోతావు. ఎవరితో వెళ్ళట్లేదు, ఎవరితో ఏం మాట్లాడట్లేదు, ఏ అపవిత్రత ఏ పాపం చేయట్లేదు, గుట్టుగా నా భక్తి నేను చేసుకుంటున్నాను, చర్చికి వెళ్తున్నాను, ఉద్యోగం చేసుకుంటున్నాను, కానుకలు ఇస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, ఇదే భక్తి, ఇంకే పరలోకానికి వెళ్తానికి భ్రమపడిపోతున్నావు. కాదు దేని బిడ్డ, నీ జీవితంలో చర్చికి వచ్చినంత మాత్రాన, బాప్తిసం పొందినంత మాత్రాన, కానుకలు అర్పించినంత మాత్రాన, ఏ చిన్న తప్పు కూడా చేయకుండా ఒకవేళ మంచిగా ఉన్నంత మాత్రాన ప్రభు రాకలు ఎత్తబడతావు అనుకుంటే భ్రమపడిపోతున్నాం. ప్రభు రాకలు ఎత్తబడే వాళ్ళు ఎవరు తెలుసా? ఖచ్చితంగా ఫలాలు కలిగిన సంఘం మాత్రమే. స్తోత్రం. చేతులెత్తండి హల్లెలూయా చెప్పండి. ఫలాలు కావాలి. దేని బిడ్డ గొంజి చెట్లు 2వ లక్షణం ఏంటంటే విస్తారముగా ఫలములు కలిగింది గొంజి చెట్టు. నీ జీవితంలో కూడా సంఘంలో ప్రతి సంఘం, అది ఏ సంఘమైనా ఆ సంఘానికి ఏ నామకరణం పెట్టబడినా, ఏ పేరు పెట్టబడినా దేని బిడ్డ ఆ సంఘంలో ప్రతి విశ్వాసికి ఆధ్యాత్మికంగా ఫలాలు కావాలి.
క్రొత్త నిబంధన సంఘానికి ఆత్మీయంగా చెప్తున్నాను. ఎన్ని ఫలాలు కావాలి? ఆనాడు ఆదిమ సంఘములో ఫలాలు కలిగి ఉన్నాయి గనుక అద్భుతాలు జరిగాయి, ఫలాలు కలిగి ఉన్నాయి గనుక స్వస్థతలు జరిగాయి, ఫలాలు కలిగి ఉన్నాయి గనుక చచ్చిన వారు లేపబడ్డారు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈనాడు సంఘాలలో మ్యూజిక్ ఉంది, కీబోర్డ్లు ఉన్నాయి, ఫ్యాట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద DTS సౌండ్ బాక్సులు ఉన్నాయి, మంచి మంచి కుర్చీలు ఉన్నాయి, ఏసీ సెంట్రల్ ఏసీ కూడా ఉంది. ఏమి లేదు, అన్నీ ఉన్నాయి, ఫలాలు లేవు. ఈనాడు సంఘాల్లో ఫలాలు లేవు. నా దేని బిడ్డ, ఫలాలు లేకపోతే ప్రభు రాకలు ఎత్తబడ్డానికి అవకాశం లేదు. నా మాటలు అర్థమైన వారందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక ఉపమానం మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. యేసు ప్రభువారు శరీరధారిగా రోజుల్లో ఇలాంటి గ్రామంలో చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి లేట్ అయిపోతే శిష్యులను పంపించాడు. ఆ రాత్రి అక్కడే పడుకున్నాడు. తెల్లవారుతుండగా యేసు ప్రభువారు లేచి కాలినడగన వెళుతున్నాడు. వేరొక ప్రాంతానికి వెళ్తుండగా విచిత్రమైన మాట ఏమి రాయబడిందంటే, ఆయన వెళ్తుండగా ఆకలేసిందంట ఆయనకి. చెప్పండి అమ్మా. మీకు కొంతమంది కోపం వస్తుంది, ఇంకొంతమంది నిరుస్తుంది, ఇంకొంతమందికి ఆకలేస్తుంది. మూడు ఉన్నాయి ఇక్కడ. యేసు రక్తం చేయం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆకలేస్తుంది, కోపం వస్తుంది. ఏమండి గమనించాలి. అయితే యేసు ప్రభువారికి ఆకలేసిందంట. యేసు ప్రభువారికి ఆకలేయటం ఏంటని నాకు ఆశ్చర్యం కలిగింది. యేసు ప్రభువారు ఆకలేస్తే అబ్బా ఆకలైపోతుంది, తినడానికి ఏమైనా ఉందా అని చెప్పి చూస్తే దేని బిడ్డరా, అల్లంత దూరం పెద్ద చెట్టు యేసు ప్రభువారికి కనిపించింది. చాలా పెద్ద చెట్టు గుబురుగా ఉంది. యేసు ప్రభువారు అనుకున్నారా, చెట్టు సూపర్గా కనబడుతుంది, పెద్ద చెట్టుగా ఉంది, గుబురుగా ఉంది, దాని దగ్గరికి వెళ్తాను, ఫలాలు అంటే తింటాను, నాకు ఆకలి తీర్చుకుంటాను, నాకు తృప్తి కలుగుతుంది అని. విచిత్రంగా నీ కాళ్ళు ఇరుగుతాయి. నీకేం పోయారో కొంచెం కాలుతో ఆడిందంటున్నావు నువ్వు. ఏ పిల్ల, ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదు నీకే? ముందుకు రారా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలే మండుతున్నాను ఇక్కడ నేను. మరి ఇలాంటి దరిద్రించదు ఇంకో కోపం రాదా? అమ్మాయి ఆడ తమ్ముని కాలుతో తందుతుంది, అక్కడ కూర్చొని తందుతుంది చూడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులు హల్లో చెప్పాలి గట్టిగా. యేసు ప్రభువుకి ఆకలేసింది. అంత దూరంలో చెట్టు కనిపిస్తుంది అని బిడ్డలు వెళ్ళాడు. బైబిల్లో చరిత్ర ఎంతో ఆశతో యేసు ప్రభువు చెట్టు దగ్గరికి వెళ్తే ఏమి రాయబడిందంటే, దాని యందు ఆకులు తప్ప మరేమీ కానరాలేదంట. ఆకులు తప్ప. ఏసైకి పిచ్చ ఆకలి అయిపోయింది. ఒక్కోసారి మాకు కూడా ఇలాంటి పరీక్షలు వస్తుంటాయి. ఇప్పుడు ఆకలి తినాలంటే కొంపలు బాగుండదు. యేసు రక్తం చేయము. స్తోత్రం చెప్పండి. నిజమే. మనం తినాలనుకున్నాం, ఎవరికి ఏం లేదు, మళ్ళీ ఆకలి అయిపోయింది. మరి ఈ ప్రాంతంలో ఎక్కడ హోటల్ గట్ట నాకు ఇప్పటివరకు ఏం తెలియదు. పొరపాటు అక్కడికి వెళ్ళాను అనుకోండి, వస్తుందిగా అని అనుకుంటారు. లేని పంతంలో ఎక్కడికి వెళ్ళను. అలాగే దేని బిడ్డలారా, ఆ కడుపు మార్చుకుని అలా ఉంటుంటాను. యేసు ప్రభువుకి ఆకలి అయిపోయింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఏమైనా దొరుకుతుందని చెప్పి వెళ్తే ఏమీ దొరకల, ఆకులు తప్ప. అక్కడ రాయబడిన మాట మత్తయి సువార్త 21వ అధ్యాయం 19 చదువుకోండి. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 19 రాయబడిన మాటను గమనిస్తే, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఆ చెట్టు పేరు అంజూరపు చెట్టు. దేని బిడ్డరా, అక్కడికి వెళ్ళి యేసు ప్రభువు చెట్టును చూస్తే దాని యందు ఆకులు తప్ప. భయంకరమైన మాట కదా. ఆకులు తప్ప ఏమీ కనబడలా. దూరం కూడా చూస్తే ఆ చెట్టు ఎలా కనబడిందంటే, ఎవడైనా ఆ చెట్టును దూరం కూడా చూస్తే ఏమనుకుంటే తెలుసా, అబ్బా విరగ్గాసి ఉంటుందరా, విస్తారంగా కాసి ఉంటుందిరా, విస్తారంగా పని ఉంటుందిరా, ఎంత అద్భుతంగా ఉందో అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆకులు తప్ప ఒక్క ఫలము కూడా లేదు. ఈనాడు సంఘాలలో కూడా అంతేనండోయ్. నా మాటలు అర్థమైతే అల్లలు చెప్పండి. సంఘం పెద్దదే, పెద్ద బిల్డింగే, పెద్ద భవనమే, సౌండ్ సిస్టమ్ పెద్దదే, కీబోర్డులు కూడా ఉంటాయి, అద్భుతంగా దేని బిడ్డలు మంచి ఉన్నతమైనటువంటి ఆ రూపురేఖలతో ఆకారాలతో ఉంది. కానీ ఆ సంఘాలు అన్నీ ఉన్నాయి, కానీ ఫలాలు లేవు. ఎప్పుడైతే సందర్భం యేసు ప్రభువు చూచారో పిచ్చ కోపం వచ్చింది యేసు ప్రభు వారికి. ఏం చేయకుండా ఏమన్నాడంటే, అంజురమా ఇక నీ లైఫ్లో కాయకుందుగాక అని ఒక మాట చెబితే బైబిల్లో ఏమి రాయబడిందంటే, తక్షణమే ఆ చెట్టు ఎండిపోయింది. చెప్పండి, తక్షణమే ఆ చెట్టు. నా దేని బిడ్డరా, అంజురపు చెట్టు నీకు నీ కుటుంబానికి గుర్తు, నీకు నీ సంఘానికి గుర్తు, నీకు నీ ఆత్మీయ జీవితానికి గుర్తు. దేవుని సన్నిధిలో కొనసాగుతున్న ప్రతి విశ్వాసి ఆధ్యాత్మికంగా ఆశీర్వాదాలు పొందాలంటే మన విశ్వాస జీవితంలో ఫలాలు కావాలి. ఫలాలు అన్నారు కదా పాస్టర్ గారు. ఎన్ని కావాలి?
సంఘానికి ఎన్ని ఫలాలు దేవుడు ఇచ్చాడు? దేని బిడ్డరా, నిజంగా క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు 18 రకాల ఫలాలు ఇచ్చాడు. అర్థమైతే చెప్పండి గట్టిగా. 18 రకాల ఫలాలు ఇచ్చాడు. చదువుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 5:22 అక్కడ 9 విషయాలు ఉంటాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:8 చదువుకోండి, అక్కడ 9 సంగతులు ఉంటాయి. అన్నీ చదివించి వివరించడానికి సమయం చాలదు కనుక జస్ట్ అవుట్లైన్స్ మాత్రం చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:8 9 రకాల విషయాలు, వాటిని ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు అని దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. గలతీ పత్రిక 5:22 మనం చదువుకుంటే అక్కడ 9 రకాల ఫలాలు. ఏంటా ఫలాలు? ఆత్మ ఫలం ఏదనగా ప్రేమ అనడమా, గట్టి చెప్పాలి, దోమ అన్నట్లుకున్నారు. చెప్పండమ్మా, ఉందా మీకు ప్రేమ? మీకు నచ్చిన ప్రేమించుకోవడం కాదు, కుక్కలాగా విన్నారండి. మీకు నచ్చిన మీరు ప్రేమించుకోవడం కాదు. దేవుని ప్రేమ అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధమైనది. దేవుని ప్రేమ అంటే అర్థమైందంటే దేని బిడ్డారా, నీ స్వార్థము లేనిది. దేవుని ప్రేమ ఎలాంటిదంటే పక్షపాతము లేనిది. మరి నీకు ప్రేమ ఉందా? ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నావు నువ్వు? నీకు ఇష్టమైన వాడి దగ్గరికి వెళ్ళిపో, ఏమ్మా ప్రేమ కురిపించేస్తావు, గిన్నె నిండి పొర్లుతుంటుంది అన్నమాట. ఒకవేళ నీకు ఇష్టం లేదనుకున్నాడు, వైపు చూడు, వాడితో మాట్లాడు, కనీసం 100 పెద్దలు కూడా చెప్పు. ఇది మన ప్రేమ. 9 రకాల ఫలాలు అక్కడ మనం చూస్తాం. దేని బిడ్డరా, ప్రతి క్రైస్తవ సంఘానికి ఈ 9 రకాల ఫలాలు ఉండాలి. స్తోత్రం. కేవలం వినడం మాత్రమే కాదు, చదువుకోవడం మాత్రమే కాదు, దేని బిడ్డ రాసుకోవడం మాత్రమే కాదు, మన జీవితంలో ఉన్నాయా లేవా పరిశీలన చేసుకో. ఫలాలు లేకపోతే చెట్టుకు పట్టిన గతి నీ కుటుంబానికి పడుతుంది. అది నేనైనా నీవైనా, ఎనీబడి, ఎనీథింగ్, ఎనీబడి, అది ఎవరైనా సరే దేని బిడ్డ ఫలాలు కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంజూరపు చెట్టు దగ్గర చూచినప్పుడు ఆకులు తప్ప కాయలు లేవు. ఆకులు దేని గుర్తు అంటే వేషధారణ జీవితానికి గుర్తు. చెప్పండి, దేనికి గుర్తు? వేషధారణ జీవితానికి గుర్తు. ఈనాడు క్రైస్తవులు ఎక్కువ అదే ఉంది. వేషధారణ ఎక్కువైపోయింది. యథార్థమైన జీవితం లేదు. దేని బిడ్డరా, లోపల ఒక మాట, పైకి ఒక మాట, మనసులో ఒకటి, లోపల ఒకటి, బయటకు ఒకటి, ఇలాగ దేని బిడ్డ నటిస్తున్నారు. నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, నటించడానికి దేని బిడ్డరా మనం నాట్య రంగంలో లేవు. మనం జీవించాలి, వాక్యానికి లోబడాలి. మనం చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట దేవుడు చూస్తూనే ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం. కనుక మన జీవితంలో ఆలోచించాల్సిన విషయం, గొంజి చెట్టులో రెండవ అనుభవం ఏంటంటే విస్తారముగా ఫలములు కలిగిన చెట్టు. క్రైస్తవ సంఘంలో క్రైస్తవ విశ్వాసిగా నీకు, నాకు, మనకు కావాల్సినటువంటి ఫలాలు 18 ఫలాలు. నేను వాటి గురించి వివరించట్లేదు. ఒకవేళ దాని గురించి వివరిస్తే ఒక వారం రోజులు పట్టుద్ది అన్నమాట. కనుక అంత టైం నువ్వు తీసుకోలేవు, అంత కూర్చొని అవకాశం మీకు లేదు, చెప్పే అవకాశం నాకు కూడా లేదు. స్తోత్రం చెప్పండి. వాటి గురించి వివరించడానికి సమయం చాలదు. కనుక 9 రకాల ఫలాలు. గలతీ పత్రిక 5:22 9 రకాల వరాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:8 రాయబడిన మాట మీరు తర్వాత చదువుకోండి. ఈ 18 రకాల ఫలాలు ఆనాడు సంఘంలో ఉన్నాయి కనుకనే దేవుడు వాళ్ళతో ఉండి వెనువెంట అద్భుతాలు జరిగిస్తూ వచ్చారు. దెయ్యాలు పారిపోయాయి, రోగాలు స్వస్థపరచబడ్డాయి, అద్భుతాలు జరిగాయి, చచ్చిన వారు కూడా లేపబడ్డారు. ఎక్కడ మోకరించి ప్రార్థన చేస్తే అక్కడ భూమి కంపించింది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఫలాలు వాళ్ళలో ఉన్నాయి కనుక యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? మత్తయి సువార్త 3:10 చదువుకోండి. ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి. ఏంటంట? ఇప్పుడంట రైట్ నౌ. ఇప్పుడే, ఎప్పుడో కాదు. ఆ చూద్దాంలే పాట గారు, చూద్దాం ఎక్కడ ఉంటాం అప్పుడు చూడటానికి, ICUలో ఉంటాం అన్నమాట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడో కాదు, ఇప్పుడేను. బైబుల్లో ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలు ఉంచబడింది. మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును చెప్పి వాక్యం సెలవిస్తుండగా, సంగమా, దేవుని బిడ్డలారా, ప్రేమతో ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. కోసంతా ఘాటుగా ఉన్నా, కోసంతా మసాలా ఎక్కువైపోయినా మీ క్షేమం కొరకే, మీ ఆశీర్వాదం కొరకే. స్తోత్రం.
గట్టిగా చెప్పు హల్లెలూయా. మిమ్మల్ని గద్దించినట్లుగా మాట్లాడినా, కొట్టినట్టుగా మాట్లాడి, తిట్టినట్లుగా మాట్లాడినా, సేవకుడిగా ఒకే ఒక ఆశ, మీరు బాగుపడాలి, మీరు ఆశీర్వదించబడాలి, మీ ఆత్మీయంగా బలపరచబడాలి. ప్రభు రాకడలో ఏ ఒక్కరు విడవబడకుండా అందరం యేసుతో ఉండాలి. అవును అన్నవారు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ఉద్దేశంతో నీ లోతైన సంగతిని మీతో మాట్లాడుతున్నా. ఆ ఉద్దేశంతో నీ సంగతులు దేవుడు కూడా మీతో మాట్లాడుతూ ఒక హెచ్చరిక లాంటి ఒక పురికొల్పుతో నీ మాటలు మీకు జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ చరిత్రలో గొంజి చెట్లు ఉన్నటువంటి రెండవ లక్షణం, ఒకటి తెల్లగా ఉంటుంది, రెండు విస్తారముగా ఫలాలు. సంఘానికి ఎన్ని ఫలాలు ఉండాలి? గట్టిగా చెప్పాలి, సౌండ్ పెట్టండి. 18 చెప్పండి గట్టిగా. ఇది ప్రింట్ ఇంకా ఎవడు చెప్పినా ఇంక ఇదే మాట. ప్రపంచంలో ఏ గొప్ప మేధావి చెప్పినా 18 రకాల ఫలాలు ఉండాలి. ఆ ఫలాలు అనగా అనుభవాలు, ఆత్మ వరాలు ఫలాలని బైబిల్ చెప్తున్నాను మీకు. అవన్నీ సంఘానికి ఉండాలి. ఆనాడు సంఘానికి ఉన్నాయి, ఈనాడు సంఘానికి లేవు. రావడం వెళ్ళడమే, ఇట్ ఈస్ కమింగ్, ఇట్ ఈస్ గోయింగ్, నథింగ్ హ్యాపెన్ అన్నట్లుగా. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. గొంజు చెట్టులో మనం నేర్చుకోవాల్సిన అతి శ్రేష్టమైనటువంటి మూడో లక్షణం ఏంటంటే, గొంజు చెట్టుతో ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే, గొంజు చెట్టు ఆకులు ఉన్నాయి చూసారు, ఆకులు విన్నారమ్మా? హల్లెలూయానండి. ఆకులు గొంజు చెట్టు యొక్క ఆకులు. ఇజ్రాయెల్ దేశంలో గొంజు చెట్టు యొక్క ఆకులు ఎండబెట్టి తాగుతారా అన్నట్టు చూస్తున్నారు. ఎండబెట్టి పౌడర్ పొడి చేసి ఆ పౌడర్ని దేని బిడ్డరా, పుట్టిన బిడ్డలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఆ పౌడర్ను రాసుకుంటారు. ఆ పౌడర్ రాస్తారు దేహానికి. గొంజి చెట్టు యొక్క అద్భుతమైన లక్షణం మీకు అర్థం కావడం చెప్తున్నాను. ఆ ఆకులు ఎండబెట్టి, గొంజి చెట్టు యొక్క ఆకులు ఎండబెట్టి పౌడర్ చేసి ఆ పౌడర్ని చిన్న పిల్లలకు కూడా రాస్తారు. ఎందుకని? ఏ దేహానికైతే ఆ పౌడర్ రాయబడుతుందో ఆ దేహం దగదగ కాంతివంతంగా, చిన్న అది వస్తుంది కదా మనకి, గజ్జి, తామర, దురద, చర్మ వ్యాధులు ఏమీ రాకుండా ఆ దేహం అంతా కాంతివంతంగా దేని బిడ్డరా చాలా ఎర్రగా అద్భుతంగా సూపర్ గ్లో ఉంటుందన్నమాట. ఎలాగా సాధ్యం? వాళ్ళు మనలాగా ఫెయిర్ అండ్ లవ్లీ రాయరు, వాళ్ళు మనలాగా అది తీసుకొచ్చి చెత్త రాయరు. దాని బట్టి కారణం ఏంటంటే, వాళ్ళ చిన్న వయసు నుంచి ఒక అలవాటు ఏంటంటే, ఆ పౌడర్ గొంజి చెట్టు యొక్క ఆకు యొక్క పౌడర్ రాస్తా ఉంటారు కనుక ఎంతో చక్కగా ఇజ్రాయెల్ దేశంలో ఆ పిల్లలు చూడండి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎంత అందంగా ఉంటారంటే, మన సినిమా హీరోలో కనబడుతున్న హీరోయిన్లు అంత దరిద్ర రాప్తేనే అబ్బా అన్నట్టు ఉంటుంది. ఒకవేళ కలర్ పోతే యాక్టు అన్నట్టు ఉంటుంది. వాళ్ళకి ఏమి రాకపోయినా దేని బిడ్డరా అంత అందంగా, అంత కాంతియుతంగా, అంత గ్లో ఉంటుంది. ఎలాగా సాధ్యం? ఎలా వచ్చిందంత అందం, ఎలా వచ్చిందంత సౌందర్యం అంటే దానికి కారణం ఏంటంటే గొంజి చెట్టే. స్తోత్రం చెల్లిద్దామా? ఇంకొంచెం బాగా అర్థమే కాదని చెప్తున్నాను. గొంజి చెట్లు ఉన్నటువంటి మూడవ ఆధ్యాత్మిక లక్షణం ఏంటో తెలుసా? ఏ దేహానికైతే గొంజి చెట్టు ఆకులు లేక పొడి రాస్తారో ఆ గొంజి చెట్టు ఆ చేసేటువంటి అద్భుతమైనటువంటి పని ఏంటంటే, ఏ దేహానికైతే రాయబడుతుందో ఆ గొంజి చెట్టు చేసే కార్యం ఏంటంటే ఆ దేహానికి మేలు చేస్తుంది. స్తోత్రం చెల్లేద్దాం. చెప్పండి, ఆ దేహానికి మేలు, కీడు చేయదండి, మేలు మాత్రమే చేస్తుంది. దేని పెట్టారా? దేవుని సంధిలో ఏ దేహానికైతే ఆ గొంజి చెట్టు ఆ యొక్క పౌడర్ రాయబడుతుందో ఆ దేహానికి మేలు చేస్తుంది. గజ్జి, తామర, దురద, ఈ చర్మ వ్యాధులు ఏమీ లేకుండా ప్రొటెక్షన్, కాపుదల. మీకు కూడా కావాలంటే చెప్పండి, అంత చూడాల్సిన పని లేదు. ఓ పౌడర్ డబ్బా తీసుకొచ్చి ఇచ్చేస్తాను మీకు. మరి ఇలా చూస్తున్నారు, చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ దేహానికైతే రాయబడుతుంది ఏం పెట్టారా ఆ దేహం ఏ విధమైన హాని జరగకుండా ఆ కాపుదల, ప్రొటెక్షన్, కాపుదల, భద్రత మేలు చేస్తుంది. ఆత్మీయంగా మీకు చెప్తాను, ఇదిగో దేహం అనగా ఈ సంఘాన్ని బైబిల్ ఏం రాయబడిందంటే క్రీస్తు శరీరం అనే సంఘము. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. క్రీస్తు శరీరం అనే సంఘం. ఈ క్రీస్తు శరీరం అనే సంఘం ఏం పెట్టారా నువ్వు గొంజి చెట్టుకు అనుభవం కలిగి ఉంటే నీ ద్వారా ఈ క్రీస్తు శరీరం అనే సంఘానికి నీ ద్వారా మేలు మాత్రమే జరగాలి తప్ప కీడు జరగకూడదు. నా మాటలు అర్థమై తలలో చెప్పండి. నువ్వు సంఘానికి మేలుకరంగా ఉన్నావా, కీడుకరంగా ఉన్నావా?
నువ్వు సంఘానికి మేలుకరంగా ఉన్నావా, కీడుకరంగా ఉన్నావా? సంఘానికి నీ ద్వారా అభివృద్ధి చెందుతుందా, నష్టం కలుగుతుందా అనే ప్రశ్న నీ జీవితంలో రావాలి. నువ్వు నిజంగా గొంజి చెట్టు యొక్క అనుభవం నీలో ఉంటే ఆ గొంజి చెట్టు దేని బట్టి ఏ దేహానికైతే ఆ పౌడర్ రాయబడుతుందో ఆ దేహాన్ని కాపాడుతుంది. ఆ గొంజి చెట్టు యొక్క పౌడర్ ఆ దేహానికి ఏ హాని జరగకుండా ఆ దేహానికి మేలు మాత్రమే చేస్తుంది ఆ గొంజి చెట్టు. నీవు సంఘములో ఒక గొంజి చెట్టులాగుండి సంఘానికి మేలుకరముగా ఉందువుగాక. చెప్పండి హల్లెలూయా. కొంతమంది సంఘానికి మేలుకరంగా ఉండరు, కీడు చేస్తుంటారు, సంఘాన్ని పాడు చేస్తుంటారు, సంఘాన్ని గలిబిలి చేస్తుంటారు, సంఘాన్ని కంగారు పెడుతుంటారు. కొంతమంది దేని బట్టి కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొట్టినట్లుగా వాళ్ళు రారు, వచ్చి వాళ్ళు చెడగొట్టేసి దేని బిడ్డరా ఈ చర్చికి వదిలే అబ్బాయి ఇంకో చర్చికి వెళ్ళిపోదాం తీసుకెళ్తాడు. ఈ గాడిదలు అన్నమాట, ఈ గాడిదలు, ఈ కూసే గాడిదో. అదేమో సంఘానికి క్షేమకరంగా మన సంఘం ఉంది, మనకు సహవాసం ఉంది, మనకు సంఘం ఉంది, ఎంతో శ్రమపడి సేవకులు మనకు పరిచయం చేస్తున్నారు, ఈ సంఘంలోనే స్థిరంగా ఉండాలి అన్నటువంటి బుద్ధి జ్ఞానం ఉండు కొన్ని గాడిదలకి. మీరు కాదులేమ్మా, గాడిదల గురించి చెప్తున్నాను నేను. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి. సంఘానికి నష్టమే కలిగిస్తూ ఉంటారు. పెద్ద భక్తులు ఏం చేస్తారో చెప్పమంటారా? శుక్రవారం ఇక్కడ ప్రార్థన జరుగుద్దా, శుక్రవారం రారు ఈ భక్తులు. ఆదివారం ప్రార్థన జరుగుద్దా, ఆదివారం రారు ఈ భక్తులు. ఎవడైనా మీటింగ్ పెడితే అక్కడికి వెళ్తారు, పెద్ద భక్తులకు తగుదునమ్మా అనుకుంటా. వింటున్నారండి? అలా చూస్తారేంటి? మీరు కాదు, కొన్ని సంఘాల బిడ్డల గురించి చెప్తున్నాను. స్తోత్రం చెప్పండి. ఇక్కడ సంఘం ఉంది, ఇక్కడ ఉపవాస ప్రార్థన ఉంది, ఇక్కడ ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంది. అయ్యో మన సంఘము, మన సేవకులు, మన సహవాసం, మన పరిచర్య, మన సంఘము, మన సంఘంలో మనం ఉండాలి అని ఇంకిత జ్ఞానం లేకుండా మన సంఘం ఉపవాస ప్రార్థనే పక్కనే కదా వెళ్దాం చర్చి, కానీ బుద్ధి జ్ఞానం ఉండదు. అది ఆదివారం ఆరాధనే సంఘంలో మనం ఉండాలంటే ఇంకిత జ్ఞానం ఉండదు. ఆడివడో మీటింగ్లు పెడితే తగుదునమ్మా అని మేము వెళ్ళకపోతే మీటింగ్లు ఆగిపోతే అన్నట్టుగా వెళ్ళిపోతారు. మీటింగ్లు వెళ్ళొద్దని చెప్పటం లేదు నేను. ఏ మీటింగ్కి వెళ్ళినా నీ సంఘము నీకు ముఖ్యం. చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. నీ సంఘం కొరకు, క్షేమం కొరకు నువ్వు ప్రయాసపడాలి. నిన్ను బట్టి సంఘం డెవలప్ అవ్వాలి, నిన్ను బట్టి సంఘం విస్తరించబడాలి, నీ ద్వారా సంఘానికి క్రొత్త వారు రావాలి. నువ్వే పక్క సంఘానికి వెళ్ళిపోతే నువ్వేం బాగుపడతావు? ఒకసారి ఆలోచించు. అదేని బిడ్డారా, నువ్వు మేలు చేసే వ్యక్తిగా ఉండాలి తప్ప కీడు చేసే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఇది దేవుని సంఘం. చెప్పండి, దేవుని సంఘం. నోటితో చెప్పాలి గట్టిగా. ఒకవేళ నువ్వు పాస్టర్ గారి మీద కోపంతోనో, పాస్టర్ అమ్మ గారి మీద కోపంతోనో, సంఘ పెద్దల మీద కోపంతోనో, లేకపోతే మరొకరి మీద కోపంతోనో, అబ్బే నాకు ఎక్కడికి కుదరట్లేదు వెళ్ళిపోతా అని చెప్పి నువ్వు వెళ్ళిపోయేది కాక పక్కలో లాక్కెళ్ళావు అనుకోండి, నువ్వు సంఘాన్ని పాడు చేస్తున్నావు. ఇది దేవుని సంఘం, సంఘాన్ని పాడు చేస్తున్నావు. బైబిల్ ఏమి రాయబడింది? దేని బిడ్డరా, నువ్వు దేవుని మందిరం ఉన్నానని, దేవుని ఆత్మ మీలో నివసించింది మీరు ఎరుగరా. ఎవడైనానో దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడో ఆయన చూసుకుంటాడు, ఏ శక్తం చేయం. నా మాటలు అర్థమై తల్లిలు చెప్పండి గట్టి. సంఘం జోలి, సేవకుల జోలి నువ్వు రాకూడదు ఎప్పుడు కూడా. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు క్షేమకరంగా ఉండాలంటే సంఘం జోలి, సేవకుల జోలి వచ్చావా అంతే. యేసు రక్తం చేయగలిగింది ఏమి లేదు. కనుక సంఘానికి క్షేమకరంగా, ఇది హోసన్న గారిది కాదు సంఘం. నా మాటలు అర్థమై తలలో చెప్పండి గట్టిగా. మరి సంఘ పెద్దల గారి కాదు దేని సంఘం, మన కలెక్టర్ గారిదో, లేకపోతే ఆకుల గారిదో, ప్రభుదాస్ గారిదో, ఇంకెవరు కనపట్లేదు, మూర్తి గారు ఎక్కడ, మూర్తి గారిదో కాదు సంఘం. మరి అంబికా గారిదా? ఎవడన్నా అంబికా గారిదండి. సీతమ్మ గారిదా? ఎవడన్నాడండి? రత్నకుమార్ ఎవరన్నారు? ఎవరిది కాదు సంఘం. సంఘం దేవునిది. అవునన్న మీరు వారు స్తోత్రం చేయలేదా? ఇప్పుడు చెప్పండి, సంఘానికి మేలు చేయాలా, కీడు చేయాలా? చెప్పాలి. మేలు చేస్తున్నా, కీడు చేస్తున్నావా? సౌండ్ రాట్లా. మేలు చేయాలా, కీడు చేయాలా? మేలు. మేలు చేస్తున్నా, కీడు చేస్తున్నావా? సౌండ్ రాట్లా. ఎందుకని? ఒక్క మాట, సంఘాన్ని గురించి ఎక్కడ తప్పుగా నువ్వు మాట్లాడినా నీ కుటుంబాన్ని నువ్వు రోడ్డు మీద పెట్టుకున్నట్టు మరోసారి జ్ఞాపకం చేస్తున్నా. గొంజు చెట్టు యొక్క స్వభావం ఏంటో తెలుసా? ఆ పౌడర్ కొన్ని లక్షణం ఏంటంటే, ఏ దేహానికి రాయబడుతుందో ఆ దేహాన్ని సురక్షితంగా కాపాడుతుంది, సురక్షితంగా భద్రపరుస్తుంది. ఏ రోగం రాకుండా అద్భుతంగా గ్లో, కాంతివంతంగా మెరిసినట్లుగా దేని బిడ్డరా ఆ దేహాన్ని కాపాడుతుంది. ఇదిగో ఈ సంఘము యేసుక్రీస్తు ప్రభు వారి దేహం. స్తోత్రం చెల్లిద్దా. ఆయన శరీరం అనే సంఘం అని బైబిల్లో పలు సందర్భాలు పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆయన శరీరం అనే సంఘం, ఇది శరీరం అయింది, తల శిరస్సు దేవుడు యేసు ప్రభు వారు అయి ఉన్నారు. గనుక ఈ సంఘములో, ఈ దేహములో, ఈ దేహం అనే సంఘంలో మనందరూ అవయవములుగా ఉన్నాము. గనుక దేని బట్టి సంఘానికి మేలుకరముగా ఉందుముగాక.
చెప్పండి హల్లెలూయా. నిన్ను బట్టి సంఘానికి మేలు జరగాలి తప్ప కీడు జరగకూడదు. నిన్ను బట్టి సంఘానికి క్షేమం కలగాలి తప్ప హాని జరగకూడదు. ఒకవేళ పొరపాటున మాట ద్వారా హాని చేసినా అది నీ జీవితంలో పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుందని మరోసారి ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. చివరికి ఒక మాట చెబుతాను, నాకు కూడా ఆకలి అవుతుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మరి మీలాగా మేము కూడా ఉపవాసం ఉన్నాం కదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. గొంజి చెట్టులో మనం నేర్చుకోవాల్సిన 4 లక్షణం ఏంటి అని వాక్యాలు గమనిస్తే, గొంజి చెట్టు అన్ని చెట్లతో కలిసి ఉంటుంది. గొంజి చెట్టు జకర్యా గ్రంథం 8:15 చివరిగా చదువుకుని ముగించుకుందాం. జకర్యా గ్రంథం 8:15 త్వరగా. ఈ కాలమున యెరూషలేమునకును తర్వాత యోధా వారికి మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడుకుడి. దేవుని బిడ్డలారా, బైబిల్ చరిత్రలో అక్కడ రాయబడిన మాట జకర్యా గ్రంథము 8:15 అక్కడ లేక 9:15 చదువుకుంటే అక్కడ ఏం రాయబడిందంటే, దేవుడు ప్రజలతో చెప్తాడు, ప్రజలారా, ఇజ్రాయేలారా, మీరందరూ పర్వతములకెక్కి, కొండలకెక్కి, పర్వతములకెక్కి మీరేం చేయాలో తెలుసా? పచ్చని గుబురుగా ఉన్న ప్రతి చెట్టుని చేతులెత్తి స్తోత్రం చేయలేదా? ఒక మాట మీరు చదివితే మంచిది, నేను ఇష్టపడుతున్నాను. 8:15 నెహెమ్యా గ్రంథంలోకి రండి. ఒక మాట, జకర్యా గ్రంథం కాదు సుమా, నెహెమ్యా గ్రంథం. తప్పు మీదని చెప్పి నేను అర్థం చేసుకుంటున్నాను. మరియు నెహెమ్యా గ్రంథం 8:15 చదువునానా. మరియు వారు తమ పట్టణములన్నిటిలోను యెరూషలేములోను ప్రకటన చేసి, నెహెమ్యా గ్రంథం 8:15 బాబు. నెహెమ్యా గ్రంథం 8:15 రాయబడిన మాటను చదువుకున్నట్టు అందరు చూడండి. చదువునాను ఇప్పుడు. మరియు వారు తమ పట్టణములన్నిటిలోను యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేసినదేమనగా, చెప్పాల్సింది ఏందనగా, మీరు పర్వతమునకు పోయి పర్వతములకు వెళ్ళండి, ఒలీవ చెట్టు కొమ్మలను, అడవి ఒలీవ చెట్టు కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల ఎన్నో రకరకాల చెట్లను తీసుకొచ్చి నాకు పర్ణశాలలు కట్టండి, నాకు పండగను చెయ్యండి అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆత్మీయంగా మనం నేర్చుకో సారాంశం ఏంటంటే, గొంజి చెట్టు ఏమండి అన్ని చెట్లలో కలిసి, చెప్పండి, అన్ని ఎక్కడ ఒలివ చెట్లో కలిసింది, అడవి ఒలివ చెట్లో కలిసింది, ఈత చెట్లో కలిసింది, పచ్చగా గుబురుగా ఉన్న ప్రతి చెట్లో కలిసింది ఈ యొక్క గొంజి చెట్టు. ఏం జరిగింది? ఈ గుబురుగా ఉన్నటువంటి ఈ చెట్లు కొమ్మలన్నీ తీసుకొచ్చి దేవునికి ఒక పర్ణశాల కట్టి, దేని బిడ్డలారా, మొత్తానికి పండుగను ఆచరించాలి. దీని గురించి మనం ఆలోచించవలసిన ఆత్మీయ లక్షణం ఏంటంటే, గొంజి చెట్లు ఉన్న అద్భుతమైన లక్షణం ఏంటంటే, అన్ని చెట్లతో కలిసి ఉంటుంది. చెప్పండి, అన్ని చెట్లతో. దాని అర్థం ఏంటంటే, గొంజి చెట్లు మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, ఐక్యత కలిగింది గొంజి చెట్టు. హల్లెలూయా. అందరితోనా కొందరితోనా? చెప్పండి. మనం కూడా సంఘంలో ఎలా ఉండాలి? ఐక్యత. మనలో భేదాలు ఉండకూడదు. కుల భేదాలు, ధన భేదాలు, పనికిమాల భేదాలు ఉంటే నువ్వు చెడ పురుగుతో సమానం, నేను కూడా చెడ పురుగుతో సమానం. భేదాలు ఉన్నట్లయితే, భేదాలు ఉంటే, భేదాలు కలిగి భక్తి చేస్తే, దేని బిడ్డలారా, ఒక చెడ పురుగు లాంటి స్వభావం అన్నమాట. కనుక సంఘములో ఎంతమంది ఉంటే మన మధ్యలో కుల ప్రస్తావన రాకూడదు. నా మాట అర్థమైతే హల్లెలూయా చెప్పాలి. ఆస్తుల ప్రస్తావన రాకూడదు. అంతా తగ్గించుకొని కలిసి మెలిసి ఐక్యంగా ఉంటాం మనం నేర్చుకోవాలి. ఈ రోజున మన జీవితంలో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మరి అందరితో కలిసి ఉండగలుగుతున్నావా? కొందరితోనే కలిసి ఉంటున్నావా? అందరితో మంచిగా ఉండగలుగుతున్నావా? అందరితో ప్రేమగా మాట్లాడగలుగుతున్నావా? అందరితో దేని ప్రేమగా మాట్లాడి సమాధానకరంగా ఉండగలుగుతున్నావా? నీకు ఇష్టమైన వాళ్ళకే వందనాలకే బాగున్నారా, కట్టమైతే వందనాలు అని మూతిలో పెడతావా? నీదేం భక్తిరా? నాకు అర్థం కావట్లే. దేవుడు ఎలా మెచ్చుకుంటాడు? ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. కుళ్ళు, కుట్ర, పగ దేశం అంతా లోపల పెట్టేసుకొని హల్లెలూయా స్తుతి మహిమ ఓ రబదర లబ కొట్టుకుంటే, నువ్వు కొట్టుకోవడమే. యేసుబాబుకి ఏం అన్నం ఉందో? స్తోత్రం చెప్పండి. నువ్వు ఆనందించడు, నువ్వు సంతోషించడమే. దేవుడికి ఏం ఆనందం ఉండదు.
నీ బ్రతుకులో మార్పు రావాలి, ఫీలింగ్ తగ్గిపోవాలి, ఆ కోపము, పగ, ద్వేషము, దేని బిడ్డ వ్యత్యాసాలు, ఆ భయంకరమైనటువంటి దేని బిడ్డ మొత్తానికి అసమాధానం తొలగిపోవాలి. అందరితో ప్రేమగా, ఆమేన్. కొందరితో కాదు సొమ్ము, అందరితో ప్రేమగా ఉండగలగాలి. అందరితో ప్రేమగా ఉన్నప్పుడే నీ భక్తి ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ భక్తిని దేవుడు మెచ్చుకుంటాడు. అబ్బే వాళ్ళతో నేను మాట్లాడండి, దాన్ని కొంపకెళ్ళండి, అడుగు పెట్టండి అంటారు కొంతమంది పొగరబట్టిన మాటలు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినారండి, అమ్మ నేను సచ్చిన అడుగు పెట్టండి పాట గారు. సత్యం పెడతాళ్ళమ్మ, చేతులు ఎత్తి అందరూ అల్లో చెప్పండి. ఒకరు సత్యం తర్వాత నువ్వు వచ్చాడు, నేను కూడా దెయ్యం అంటాను. నేను కూడా కొంతమంది మాటలు ఇలా ఉంటాయి, సచ్చిన అడుగు పెట్టు, సచ్చినతను కొంపను చూడండి. దేని బిడ్డలారా, నువ్వు భక్తిలో ఇలా మార్పు లేకుండా, బ్రతుకులు మార్పు లేకుండా, కుళ్ళు, కుట్ర, పగ, ద్వేషం పెట్టుకొని ఏమండి నువ్వు ఎంత ఏడిస్తే ఏమి లాభం, ఎంత ఉపవాసం ఉంటే ఏమి లాభం, ఎంత కన్నీరు విడిస్తే ఏమి లాభం, ఏమీ దేవుడు నిన్ను మెచ్చుకోడు. స్తోత్రం. అందరితో అనండమ్మా, మనలో ఏ భేదాలను కూడా దిస్ ఈజ్ ద హోలీ ఫ్యామిలీ. ఆమెనండి గట్టిగా. ఇది ఒక పరిశుద్ధమైన కుటుంబం. ఎన్నో కులాలోంచి, ఎన్నో మతాల్లోంచి, ఎన్నో ఆచారాలోంచి దేని బిడ్డ యేసు రక్తము ద్వారా కడగబడి ఒక కుటుంబంగా మనం చేయబడ్డాం. ఈ కుటుంబం ఎంత గొప్ప కుటుంబం అంటే దేని బిడ్డరా, ఒక మాట చెప్పాలంటే నీ కుటుంబానికంటే సంఘము చాలా విలువైనది, చాలా గొప్పది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఆ సంఘంలో అంత నమ్మకంగా, అంత యథార్థంగా, కలిసిమెలిసి ప్రేమగా ఉంటూ నేర్చుకుంటే ఏమండి ఎస్తేరుని రాజు ఎలా ప్రేమించాడో నిన్ను, నన్ను రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసయ్య అంతగా ప్రేమిస్తాడు. స్తోత్రం. ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా నీ మనసులో మార్పు రాకుండా, ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా నీ బతుకులో మార్పు లేకుండా, అదే కుళ్ళు, అదే కుట్ర, అదే పగ, అదే ద్వేషం, అదే దేని బిడ్డలారా అదొక మూతి అంటే ఇంకంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది ఉత్తిగా అని మూతి తిప్పుతుంటారు, అంటుంటారు ఉత్తిగానే. ఏమండి ఏదో ఇలా సొమ్ములు తిన్నట్లుగా, వాళ్ళు సొమ్ములు తిన్నట్లుగా మూతి. మన ఈ మధ్య ఒక దగ్గర మాట్లాడుతూ ఉన్నాం. ఒక బ్రదర్ వచ్చి నాతో మాట్లాడుతున్నారు. అవును బ్రదరు అని నేను ఆలకిస్తున్నాను. నేను కూడా ఏదో చెప్పబోతున్నాను. ఈ లోపల మేము ఎవరి గురించి చెప్పుకుంటున్నాం ఆ బ్రదర్ వస్తున్నాడు. ఆ బ్రదర్ అంటాడు, ఆపండి అయ్యగారు ఆపండి, వడొస్తాడు ఆపండి అన్నాడు. విన్నారా? ఏం వాడొత్తే ఆడి గురించి చెప్తున్నాడు సాడీలు నాకు. ఇలాంటి సాటుపోటు మాటలు, సాటుపోటు వ్యవహారాలు, కుళ్ళుతో కుట్రతో కూడిన కార్యాలు దేవుడు చూడలేదా? నేను చేస్తాడు చూడలేదా? నేను మాట్లాడడం దేవుడు చూడలేదా? నాలో ఉన్న మెంటాలిటీ ఏంటంటే నేను ఎవరి గురించి ఏది మనసులో పెట్టుకుని పక్కకి వెళ్ళి అక్కడిక్కడ వాగను. ఏమైనా ఉంటే ఖండిస్తాను, గద్దిస్తాను, క్షమిస్తాను, మర్చిపోతాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎంత కోపం వచ్చినా, పిచ్చ కోపం వచ్చినా గంటలో మర్చిపోతాను. నేనే పలకెత్తాను, ఎందుకు అర్థం కాదు ఒక్కోసారి. నిజమండి, అసలు మాట్లాడకూడదు అనుకుంటానా, మర్చిపోతాను గంటలో. మళ్ళీ బ్రదర్ బాగున్నావా అని నేను ఫోన్ చేస్తాను, ఏం అర్థం కాదు. దేవుని మెంటాలిటీ దేని మీద ఒకసారి మీరు ఆలోచించాలి. మన జీవితంలో ఐక్యత అనండమ్మా, చెప్పాలి గట్టిగా, అందరి మధ్యలో ఐక్యత. ఆమేన్. ఒక మాట చెప్పమంటారా? దేవుని ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది, దెయ్యం ఎక్కడుంటుందో అక్కడ ఐక్యత ఉండదో. సమస్యలు ఉంటాయి, ఒకడంటే ఒకడి మీద కోపము, పగలు, ద్వేషాలు. ఎక్కడ దెయ్యం దూరింది కాబట్టి. దేని బిడ్డారా, గొంజి చెట్టులు ఫైనల్గా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా 5 సంగతులు ఉన్నాయి. 4 మీకు చెప్పాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 4లో ఉన్న విషయం ఏంటంటే అందరితో ఐక్యత. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఇంతమంది వస్తున్నాం కదా, ఆదివారం కూడా ఇలాగే ఫుల్ అయిపోద్ది. ఒక మాట హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రార్థన అయిన తర్వాత ఏ రోజైనా లేచి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వందనాలు చెప్పావక్క, వందనాలు అక్క చెప్పావా, అక్క చెప్పావా, ఆ పక్కామకి ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అని ఊపి 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 ఆ పక్క వాళ్ళకి మళ్ళీ నరాలు చూపొచ్చిన వాళ్ళలాగా పక్క వాళ్ళకి వందనాలు కూడా చెప్పాం మనం. ప్రైజ్ ది లార్డ్ బాగున్నావా పలకించిన ఏముండదు, మనకి ఇష్టమైన వాళ్ళు మాత్రమే అలా ఊపి ఊపి ఊపి. మీరు నవ్వుకోవడానికి కాదు, కొంచెం ఆలోచించాలి సెన్స్ పెట్టి. ప్రార్థన అంతా అయిన తర్వాత ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని చెప్పుకుంటే ఎంత ప్రేమ, ఎంత అద్భుతం. ఈరోజు మాత్రం చేస్తారు అట్లా, నాకు తెలుసు ఆ సంగతి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మళ్ళీ వచ్చేవారు మర్చిపోతారు యేసు రక్తం చేయండి.
కాదు దేని పెట్టారా. అలాంటి ఐక్యత మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన భక్తిని మెచ్చుకుంటాడు. అలాంటి ఐక్యత ఉన్నప్పుడు మనం గొంజి చుట్టూ లాంటి స్వభావం కలిగి ఉన్నామని దాని అర్థం. అందరితో కలిసి ఉన్నామని చెప్పి దాని అర్థం. అందరితో సమాధానంగా ఉన్నామని అర్థం. ఐక్యత కలిగింది ఆ చెట్టు. స్తోత్రం. ఇదిగో హదస్స ఇటువంటి ఆధ్యాత్మికమైన లక్షణములు కలిగి ఉన్నది కనుక ఇప్పుడు మళ్ళా మూలవాక్యాలు రండి. ఎస్తేరు గ్రంథం 2:17 రాయబడిన మాట ఏమండి? స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ఎక్కువగా ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షణ్యము పొందెను. వెంటనే రాజ్య కిరీటము ఆమె మీద ఉంచి వస్తుకి ప్రతిగా రాణిగా నియమించబడింది. చప్పట్లు కొడుతూ ప్రభువును కనపడదాం. చెప్పండి హల్లెలూయా. అర్థమైందమ్మా అదస్స అంటే ఏంటో? ఇప్పుడు పెట్టండి అదస్సాన్ని, చేతులెత్తి స్తోత్రం చెప్పాలి గట్టిగా. నా దేని బిడ్డ బైబిల్ చరిత్రలు రాయబడిన మాటలు గమనిస్తే ఇంత లోతైన, ఇంత విలువైన, ఇంత మహిమగల సంగతులు అదస్సాన్ని గురించి మనం నేర్చుకున్నాం. మరి రాత్రి ఏం నేర్చుకోవాలి? ఎవరిని ప్రార్థన చేయాలి? అబ్బాయ్యా తండ్రి నాయన ఎంత తొందరగా ముగిస్తాను నేను అనుకోలేదు బాబా, తొందరగా ముగిసి స్తోత్రం నాయన, ఇదా చేసే ప్రార్థన. ఏం చేయాలి? గొంజి చెట్టు లాంటి అనుభవాలు, గొంజి చెట్టు లాంటి లక్ష్యం నాకు ఇవ్వండి ప్రభువా అని కోరుకుందామా? మోకరించిన ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్నవారు అక్కడే ప్రార్థనాపూర్వకంగా ఈ మంచి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో బహుసూటిగా, బహుతేటగా ఎన్నో సంగతుల ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. గొంజు చెట్టు యొక్క శ్రేష్టమైన అనుభవాలు. దేని బిడ్డ కేవలం వినేసి విడిచిపెడితే కుదరదు. కానీ పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? మనసు మార్చుకోవాలి, జీవితం మార్చుకోవాలి, బ్రతుకు మార్చుకోవాలి. గొంజు చెట్టు లాంటి లక్షణాలు కావాలి. కనులమై నోరు తెరవమ్మ, మౌన వ్రత విడిచిపెట్టండి. నోర్లు తెరవబడును గాక. గంభీరంగా స్వరమెత్తి యేసయ్య నన్ను క్షమించయ్యా, యేసయ్య నా జీవితాన్ని సరిచేయి నాయనా, యేసయ్య ఎక్కువగా నేను నీ ప్రేమను పొందుకోవాలి తండ్రి. ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అనాథ ఎస్తేరు రాజు ప్రేమను సంపాదించుకొని రాణిగా నియమించబడింది. నాయన మీరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా రాబోతుండగా నేను మిమ్మల్ని ఎదుర్కోవాలి ప్రభువా. అటువంటి ఉన్నతమైన అనుభవాలు నాకు దయచేయి. దేని బిడ్డ కేవలం వినేసి విడిచిపెడితే కుదరదు. నోరు తెరవాలి, కన్నీరు విడవాలి. క్షమించయ్యా. గొంజు చెట్టు లాంటి అనుభవాలు, గొంజు చెట్టు లాంటి లక్షణాలు, గొంజు చెట్టు లాంటి శ్రేష్టమైన అనుభవాలు నాకేవండి ప్రభువా, నాకేవండి నాయన. దైవ సేవకులు ఎంతో ఆత్మావేశముతో నాయన మీ ప్రత్యక్షత ద్వారా ఎన్నో మర్మాలు, ఎన్నో సంగతులు మాకు తెలియపరుస్తుండగా వినేసి విడిచిపెట్టకుండా ఆ రీతిగా ప్రతి కృప దయచేయి. గొంజు చెట్టు లాంటి అనుభవం తెల్లగా ఉంటుంది, పవిత్రతని ఫలాలు కలిగి ఉంటుందని. మా జీవితంలో, మా సంఘంలో, మా కుటుంబంలో 18 రకాల ఫలాలు ఉండాలని, మేలు మాత్రమే చేస్తుందని, నేను మా సంఘానికి మా పరిచర్యకి మేలు మాత్రమే చేయాలి అని. గొంజి చెట్టు అన్ని చెట్లతో కలిసి ఉంటుంది. ఐక్యత కలిగింది గొంజి చెట్టు. మా నోరు తెరిచి ఏ కోణంలో వాక్యం విన్నా, ఏ కోణంలో వాక్యం ప్రకటించినా, ఏ కోణంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ వచ్చిన కాన్సెప్ట్ ఒక్కటే: వాక్యానుసారంగా మనం బ్రతకాలి, వాక్యానుసారంగా మనం జీవించాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యానుసారమైన బ్రతుకు మనకు రావాలి. నోరు తెరిచి ప్రభుతో మాట్లాడదాం. ఈ ఉపవాస కొడుకుల ద్వారా చివరి కొడుకులు పరిశుద్ధాత్మదేవుడు ఎంతో సూటిగా తేటగా నీతో మాట్లాడి ఉండగా, డోంట్ వేస్ట్ టైం ఈజ్ వెరీ వాల్యుబుల్ కనుక దయచేసి సమయం చాలా విలువైంది కనుక మనస్ఫూర్తిగా తమ్ముడు, తల్లి నా చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. స్వరమెత్తి నన్ను క్షమించయ్యా, నీకు ఆయాసకరమైన, నీకు వ్యతిరేకమైన, నీకు విరోధమైన లోపాలు సరిచేయండి ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా. గొంజి చెట్టులో అనుభవం దయచేయి. ఏ కుళ్ళు, కుట్ర, పగ, ద్వేషం లేకుండా అందరితో సమాధానకరంగా, అందరితో కలిసి ఉండడానికి కృప దయచేయి. తీర్మానం చేసుకుందాం. వాక్యానుసారమైన బ్రతుకు నాకు కావాలి. ఆయన పెళ్లి కుమారుడు గారు రాబోతున్నారు. నేను పెళ్లి కుమార్తెగా అలంకరించబడి యేసుని ఎదుర్కోవాలి. అలా యేసుని ఎదుర్కోవాలంటే ఎటువంటి లక్షణాలు కావాలో బహుసూటిగా, బహుతేటగా పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడి ఉండగా
చెప్పబడిన వాక్యం ఫలభరితంగా మార్చబడి ప్రజల హృదయాల్లో ఫలింప చేయునట్లుగా వాక్యానుసారం గొంజు చెట్టు లాంటి అనుభవాలు దేవుడు మనకు అనుగ్రహించబడినట్లుగా దేవుని సేవకుల అభిషేక్తులు మధు అయ్య గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. వారి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి, కన్నులు మొయ్యాలి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎస్, హల్లెలూయా Praise the హల్లెలూయా Lord. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. అయ్యా ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. స్తోత్రం. ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా ఇదిగో నాయన గొంజు చెట్టును గురించి మాతో మాట్లాడవయ్యా, నీకు వందనాలయ్యా. నాయన మేమందరం కూడా నీ వాక్యం విన్నాం, నీ వాక్యము మమ్మల్ని బ్రతికించేది నాయన. Yes. నీకు స్తోత్రాలయ్యా. నీ వాక్యమే మమ్మల్ని ఐక్యపరిచేది, స్తోత్రం. నీ వాక్యమే మమ్మల్ని స్థిరపరిచేది, Yes. నీ వాక్యమే మేలు చేసేది. Oh, నీ hallelujah. వాక్యము విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువా గొంజు చెట్టులో ఉన్న అనుభవమును ఏ రీతి అయితే నేర్చుకున్నారో అతి రీతిగా ప్రతి ఒక్కరు మారునుగా కని Amen. ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీ దాసులను మరుగు చేసుకుని కావలసిన వర్తమానము నాయన ఉపవాస కూడికల ద్వారా మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన నీ సన్నిధిలో ఒక్కొక్కరుగా మారు మనసు పొందినట్లు నాయన ఒక్కొక్కరుగా ప్రభువా నీ వాక్యం బట్టి పరిశుద్ధంగా మార్చబడినట్లు ఫలాలతో ఉండినట్లు నాయన నీ యొక్క బిడ్డలు ప్రభువా నాయన మేలుకరగా జీవించినట్లు అలాగే ప్రభు నీ బిడ్డలందరూ కూడా నాయన నీ సన్నిధిలో ఐక్యత కలిగి ఉండినట్లు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన వినిన మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో ఫలింపజేయండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. వాక్యానుసారంగా ఉండే మనస్సు ప్రతి ఒక్కరు దయచేయండి ప్రభా. వాక్యానుసారంగా నడవడానికి సహాయం చేయండి ప్రభా. నాయన ఓ సంఘములో ప్రభా ఐక్యత లేకపోతే, ఓ సంఘములో ప్రభా ఒకరినొకరు ప్రేమ కలిగి లేకపోతే ప్రభా నాయన నీ సన్నిధిలో నీ ప్రేమను పొందుకోలేరు నాయన. స్తోత్రాలయ్యా. నాయన ఒక్కొక్కరు వాక్యానుసారంగా నడవడానికి సహాయము చేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన సంఘమును మరొకసారి మీ చేతులకు అప్పగిస్తున్నా. నానాటిగా అభివృద్ధి పరచండి, సంఘమును ఐక్యపరచండి, సంఘమును నెమ్మదిని అనుగ్రహించండి, సంఘ కుటుంబాలకు ఓ గొప్ప ఆశీర్వాదాలు కుమ్మరించండి. ఇక రక్షణ పొందే వారిని ఆయన మీరు నడిపించండి, ఈ ప్రాంతాన్ని కదిలించండి, సంఘములో చేర్చండి, సంఘమును స్థిరపరచండి, సంఘమును ఐక్యపరచండి, సంఘములో నెమ్మదిని ఎత్తబడే సంఘముగా ఆయన బలపరచమని అడుగుతున్నాను తండ్రి. నాయన పరిశుద్ధమైన సంఘముగా, పవిత్రమైన సంఘముగా ఓ నీ సన్నిధిలో ప్రభా నీకు ఇష్టమైన సంఘముగా ఉండినట్లు మీరు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభువా. ఇదిగో నాయన ఉపవాస కూడికల ద్వారా వినిన ప్రతి మాటను అంగీకరించారు గనుక వాక్యానుసారంగా నడిచే బాధ్యత, నీ రాకడలో ఎత్తబడే ఆ గొప్ప ధన్యత మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో నాయన దేవసన్లోసన్నయ్య గారి అమ్మగారిని నాయన వారి బిడ్డలను బహుగా దీవించండి ప్రభా. ఓ నాయన వారికి ఇచ్చిన నాయన సంఘములను బహుగా దీవించండి ప్రభువా. నాయన ఏ సంఘం ఎక్కడున్నా, ఏ ప్రాంతవాసులైనా కానీ ప్రభువా వారందరినీ స్థిరపరచండి ప్రభువా. నీకు వందనాలు. దానితో నాయన ఈ రాత్రి కార్యక్రమంతో ముగించుకుని పోతుండగా ఈ దీవెన ఆశీర్వాదములు ఈ ఉపవాస కూడికల ద్వారా ఓ నాయన అనేకమైన ఆశీర్వాదములు నీ బిడ్డలన్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. నీ సహాయం అందించండి. ఆయన ఎవరి గృహములకు వారి వీళ్ళని దీవెనలతో పంపించండి. నీ చిత్తమది ఈ సంవత్సరం ఈ రీతిగా ఉపవాస కూడికలు జరిగాయి. రాబోతున్న సంవత్సరములో ఇంకా అత్యధికమైన ఆశీర్వాదములతో కూడిన ఉపవాస కూడికలు జరగటానికి సహాయం చేయండి ప్రభువా. నాయన ఈ సంవత్సరము నాయన ఎందరైతే నీ సన్నిధిలో ఓ రక్షణ పొందారో నాయన ఇంకా ప్రభు రానున్న దినాలలో అనేక మంది రక్షణ పొందినట్లు, మారు మనసు పొందినట్లు, బాప్తిసం పొందినట్లు సిద్ధపరచమని అడుగుతున్నాను తండ్రి. నాయన సంఘమును నానాటికి అభివృద్ధి పరచండి ప్రభువా. ఈ ప్రాంతం అంతటిని మీరు కదిలించండి. ఇంకా అనేక మందికి రక్షణ లేదు ప్రభా, అనేక మందిని నీ సన్నిధిలో చేర్చండి ప్రభా. అనేక మంది రక్షణ పొందినట్లు మీరు సహాయం చేయండి.
నేను ఈ సంవత్సరం ఇంతగా ఇలా జరిగే కానీ రాబోతున్న దినాల్లో ఇంకా అద్భుతంగా జరగటాన్ని మీరు సహాయం చేసి మీరు మహిమ పొందమని నీ దాసును బలపరచమని స్వస్థపరచమని ఆయా ప్రాంతాలకు వెళుతుండగా నీ దాసులను ప్రభా నీ కాపుదల భద్రత అనుగ్రహించి ఏ అపాయమే ప్రమాదమే కేడు శోధన ఏ బాధలే బలహీనతలు లేకుండా ఆయన ప్రతి సమయమందు నీ కృప కాపుదల అనుగ్రహించి ఆయన నీ పనిలో భారము కలిగి చేయించుండగా నీ దాసుని బలముగా మీరు వాడుకుని మీరు మహిమ పొందమని వచ్చిన నిపులందరినీ మరొకసారి మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మన్యుల సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ మనకందరికీ అలాగే క్రీస్తు మహిమ సంఘములకును సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభుని గణపతి.